సో, నిన్న అసలు ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటే ఏంటి అని చెప్పి ఒక చిన్న బ్రీఫ్ ఇచ్చాము కదా! ఇవాళ మళ్ళీ విల్ ట్రై టు కవర్ దట్ కాన్సెప్ట్. అసలు ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటే ఏంటి? లోడ్ బ్యాలెన్సింగ్ ఎట్లా వస్తుంది అనేది. సో, నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి కొంచెం క్విక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ఈరోజు ట్రై చేస్తాను. సో, ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో మనం ఈ పిక్చర్ చూసినట్లయితే ఎప్పుడైతే మనకి లోడ్ ఇంక్రీజ్ అవుతుందో, అప్పుడు మన డిమాండ్ అనేది వస్తుందండి రిసోర్సెస్‌కి. లైక్ ఇప్పుడు లెట్స్ సే నా దగ్గర ఒక 2 ఇన్‌స్టెన్సెస్ ఉన్నాయి. EC2 ఇన్‌స్టెన్సెస్ లోడ్ ఎక్కువ అవుతుంది. అప్పుడు నేనేం చేయొచ్చు అంటే స్కేల్ ఔట్ చేయొచ్చు. సో, స్కేల్ ఔట్ అనేది మనకి హారిజాంటల్ స్కేలింగ్‌లో నంబర్ ఆఫ్ ఇన్‌స్టెన్సెస్‌ని పెంచుకోవడం. 2-3 కౌంట్ కానీ, లేదా 3-4 కానీ అలా స్కేల్ ఔట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఈ స్కేల్ ఔట్ అయిన అన్ని ఇన్‌స్టెన్సెస్ కూడా మనం లోడ్ బ్యాలెన్సర్‌లో ఏం పెట్టుకోవాల్సిన మాన్యువల్‌గా లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. లోడ్ బ్యాలెన్సర్‌ని మన ఆటో స్కేలింగ్ గ్రూప్‌కి మనం ట్యాగ్ చేస్తే ఏమవుతుందంటే, మన ఇన్‌స్టెన్సెస్ అన్నీ ఏమేమైతే క్రియేట్ అవుతున్నాయో లేదా రిమూవ్ అవుతున్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్‌గా మన లోడ్ బ్యాలెన్సర్‌కి లింక్ అవుతూ ఉంటది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఎట్లా లింక్ చేయాల్సొస్తది లోడ్ బ్యాలెన్సర్‌ని. దీని తర్వాత లోడ్ అనేది డిక్రీజ్ అయింది అని అనుకున్నాం. ఎక్కువ మంది ఇప్పుడు యూజర్స్ లేరు. బట్ నా దగ్గర 3 ఆర్ 4 నేను పెంచుకున్నాను లోడ్ అని. అప్పుడు నేనేం చేయొచ్చు అంటే స్కేలింగ్ చేసుకోవచ్చుననమాట. స్కేలింగ్ అంటే EC2 ఇన్‌స్టెన్సెస్‌ని రిమూవ్ చేసుకోవచ్చు. లైక్ కౌంట్ ఫ్రమ్ 4-3, 3-2 అట్లా. ఒక మెయింటైన్ ఇన్‌స్టెన్స్ కౌంట్‌ని మనం మెయింటైన్ చేయొచ్చు. మినిమమ్ కౌంట్ ఎంత కావాలి? మాక్సిమం కౌంట్ ఎంత కావాలి? సో, నాకు మినిమమ్ అట్‌లీస్ట్ 1 ఇన్‌స్టెన్స్ ఉండాలి. మాక్సిమం ఐ కెన్ బేర్ ద కాస్ట్ అప్ టు 5 ఇన్‌స్టెన్సెస్. అట్లా మనం మినిమమ్ అండ్ మాక్సిమం గూడా ఇచ్చుకుంటూ ఉంటాం ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో. అండ్ డిజైర్డ్ కెపాసిటీని గూడా మనం ఇస్తామండి. నిన్న చూసాం గదా! డిజైర్డ్ కెపాసిటీ అంటే ఆ మూమెంట్‌లో మనకెన్ని కావాలి అని. సో, డిజైర్డ్ కెపాసిటీ అనేది కూడా ఎప్పుడు ఇన్ బిట్వీన్ యువర్ మినిమమ్ అండ్ మాక్సిమం కౌంట్ ఉంటూ ఉంటది. ఓకే. సో, ఇప్పుడొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆటో స్కేలింగ్ గ్రూప్ ఎట్లా వర్క్ అవుతుంది అండ్ లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది గూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి ఇక్కడ. సో, ఇప్పుడు నా దగ్గర లెట్స్ సే ఒక దోస స్టాల్ ఉందండి. మ్యారేజ్ జరుగుతుంది. మ్యారేజ్‌లో నేనొక దోస స్టాల్ పెట్టాననమాట. ఇనిషియల్‌గా ఏంటి అంటే క్రౌడ్ ఎక్కువ లేరు. నా స్టాల్ దగ్గర ఇక్కడ మీరు చూసినట్లయితే క్రౌడ్ ఓన్లీ ఒక 3 పీపులే ఉన్నారు. సో, నేను ఏమనుకున్నాను ఒక స్టాల్ అనేది నాకు సరిపోతది అని అనుకున్నాను. ఒక నెక్స్ట్ 5 మినిట్స్‌కి చూస్తే ఇట్లుందనమాట నా పరిస్థితి. ఎక్కువ మంది జనాలొచ్చేసారు నా స్టాల్‌కి. ఆ స్టాల్ అనేది నీడ్‌ని పక్కా సర్వ్ చేయలేదు. ఎందుకు ఎంతమంది నన్ను సర్వ్ చేస్తారండి ఒక స్టాల్. సో, నాకేం కావాలి? ఇంకొక స్టాల్ అనేది కావాల్సొస్తదనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇది ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో నేను కాన్ఫిగర్ చేశానని అనుకోండి ఈ దోస స్టాల్‌ని. లోడ్ ఎక్కువయ్యే కొద్దీ మోర్ థాన్ 50 పీపుల్ క్రియేట్ ఎ న్యూ స్టాల్ అంటానండి. అప్పుడు ఇంకొక స్టాల్ అనేది నాకు క్రియేట్ అవుతదననమాట. సో, ఇట్లా లోడ్‌ని బట్టి గూడా మనం సర్వర్స్‌ని పెంచుకుంటూ ఉంటాము. ఇక్కడ లోడ్ అనేది పీపుల్. మోర్ థాన్ 50 పీపుల్ ఉంటే నాకు 2 దోస సెంటర్స్ పెట్టు, 2 దోస స్టాల్స్ పెట్టు అని చెప్పి నేను చెప్తున్నాననమాట. సో, నా పీపుల్ ఎంతమందైతే వస్తున్నారో అన్ని లైవ్ దోస కౌంటర్స్ అనేది నేను పెడుతూ ఉంటాను నా ఫంక్షన్‌లో. సరే బావుంది. ఇప్పుడు వచ్చినోళ్ళంతా ఇదే దోస సెంటర్ పైన పడ్డారనుకోండి. ఈ స్టాల్ పైనే పడ్డారననుకోండి. ఈ స్టాల్ కాడ ఎవరు లేరు. అందరూ ఈ ఫస్ట్ స్టాల్ దగ్గరే పడ్డారు. ఏమవుతుంది? ఇది ఓవర్‌లోడ్ అయిపోతుంది గదా! సో, లోడ్ బ్యాలెన్సింగ్ అనేది అందుకు ఇంపార్టెంట్. వచ్చిన ట్రాఫిక్ అంతా ఒకే సర్వర్ పైన లేదా ఒకే స్టాల్ పైన పడకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. కొంతమంది ఈ స్టాల్ దగ్గరికెళ్ళండి. కొంతమంది ఈ స్టాల్ దగ్గరికెళ్ళేయండి అని చెప్పి నేను ఒక పర్సన్ డెడికేటెడ్‌గా ఇక్కడ అలొకేట్ చేస్తాను. వాడి రెస్పాన్సిబిలిటీనే అదనమాట. వస్తూ ఉన్నారనుకోండి. ఒక పర్సన్‌ని ఫస్ట్ స్టాల్ దగ్గరికి పంపిస్తుంటాను. ఇంకొక పర్సన్‌ని సెకండ్ స్టాల్ దగ్గరికి పంపిస్తుంటాను. సో, థట్ పర్సన్ ఈస్ యాక్టింగ్ యాస్ ఎ లోడ్ బ్యాలెన్సర్ హియర్. ద అల్గోరిథం విచ్ వి ఆర్ యూజింగ్ ఈస్ రౌండ్ రాబిన్ అల్గోరిథం. వన్ బై వన్ ఈక్వల్‌గా పంపించుకుంటూ ఉంటాను నేను. ఓకేనా అండి? ఇది సింపుల్‌గా చెప్పాలి అంటే మన ఆటో స్కేలింగ్ గ్రూప్ అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్. స్ట్రెంత్ అనేది తగ్గిపోయారననుకోండి, దోస స్టాల్‌ని నేనేం చేస్తానంటే ఎత్తేస్తాననమాట. ఒక దోస స్టాల్‌ని ఎత్తేస్తాను. ఓన్లీ ఒక దోస స్టాల్‌ని మాత్రమే పెడతాను. స్ట్రెంత్ అనేది నాకు తక్కువున్నారు కాబట్టి. ఇట్లా ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో మనం పెంచుకుంటూ ఉంటాం, తగ్గించుకుంటూ ఉంటాం. లోడ్ బ్యాలెన్సర్ ఏంటి అంటే ఈక్వల్‌గా లోడ్‌ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటది. ఓకే. సో, అది ఇదంతా మనం చూసాం నిన్న. అండ్ స్కేలింగ్ అట్రిబ్యూట్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఒక లాంచ్ టెంప్లేట్‌నయితే మనం క్రియేట్ చేయాల్సొస్తది. ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో మీరు ఒక గ్రూప్‌ని క్రియేట్ చేయాలి అనంటే యూ హావ్ టు క్రియేట్ ఎ లాంచ్ టెంప్లేట్. ఈ లాంచ్ టెంప్లేట్‌లో ఏం స్పెసిఫై చేస్తాం మనమంటే ఏఎంఐ స్పెసిఫై చేస్తాం. మన సర్వర్ క్రియేట్ అవ్వడానికి. ద ఏఎంఐ విచ్ యూ వాంట్ టు యూజ్ అండ్ ఇన్‌స్టెన్స్ టైప్, ఈసీటీ యూజర్ డేటా, ఈబీఎస్ వాల్యూమ్, సెక్యూరిటీ గ్రూప్, ఎస్ఎస్హెచ్ కీ పేర్ ఇట్లా ఇవన్నీ కూడా మనం స్పెసిఫై చేయాల్సొస్తది లాంచ్ టెంప్లేట్‌లో. అసలు లాంచ్ టెంప్లేట్ మనం ఎందుకు యూజ్ చేయాలి అంటే, లెట్స్ సే నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంది. టైమ్ స్పెసిఫై చేసే అప్లికేషన్ అండి. సింపుల్‌గా అప్లికేషన్ యాక్సెస్ చేస్తది. టైమ్‌ని మనకిస్తదనమాట. ప్రెజెంట్ టైమ్ ఎంతయింది మీ లోకల్ జోన్‌లో, మీ ఉన్న టైమ్ జోన్‌లో అని చెప్పి.
సో సెకండ్ సర్వర్‌ని నేను క్రియేట్ చేయాలి. లోడ్ అనేది నాకు ఎక్కువ అవుతుంది. సో ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏం చేస్తది? సెకండ్ సర్వర్‌ని క్రియేట్ చేస్తది. బట్ ఆ సెకండ్ సర్వర్‌లో మీ అప్లికేషన్ కూడా ఆటోమేటిక్‌గా రావాలి గదా! అప్పుడే గదా దానికి రియల్‌గా పర్పస్ అనేది సర్వ్ చేస్తూ ఉంటది. అసలు అప్లికేషనే క్రియేట్ అవ్వకపోతే మీ సెకండ్ సర్వర్‌లో సెకండ్ సర్వర్‌కి ట్రాఫిక్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏం జరుగుతదండి? ఏం జరగదు. మీకు అప్లికేషన్ అనేది లేదు సెకండ్ సర్వర్‌లో. సో మీ సెకండ్ సర్వర్‌లో కూడా అప్లికేషన్ ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయ్యి, ఆటోమేటిక్‌గా కాన్ఫిగర్ అయ్యి రావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే లాంచ్ టెంప్లేట్‌ని డిఫైన్ చేస్తాం. లాంచ్ టెంప్లేట్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండి ఆటో స్కేలింగ్ గ్రూప్ వాడేవాళ్ళు గోల్డెన్ ఏఎంఐస్ వాడతారు. సో గోల్డెన్ ఏఎంఐ అంటే అర్థం ఏంటి అంటే మీరు క్రియేట్ చేసుకున్న ఏఎంఐ మనం ఏఎంఐ సెక్షన్‌లో మాట్లాడుకున్నాం గదా! ఒక వెబ్ సర్వర్‌ని క్రియేట్ చేసుకొని, ఆ వెబ్ సర్వర్‌ని మనం ఒక ఏఎంఐ కింద క్రియేట్ చేసాం. సో ఆ ఏఎంఐ యూజ్ చేసుకొని నేను నెక్స్ట్ టైమ్ ఇన్‌స్టెన్స్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఏమవుతుంది నా సర్వర్‌లో వెబ్ సర్వర్ అనేది ఆటోమేటిక్‌గా డిప్లాయ్ వస్తుంది. ఓకేనా అండి? సో, అట్లా మన ఏఎంఐని మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. మన అప్లికేషన్‌తో, అప్లికేషన్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ ఏమన్నా కూడా అవన్నీ కూడా మనం ముందే కాన్ఫిగర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల, సెకండ్ సర్వర్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు మనకి మన సెకండ్ సర్వర్‌లో కూడా కావాల్సిన అప్లికేషన్ హోస్ట్ అయ్యి వస్తుంది. అందుకు మనం లాంచ్ టెంప్లేట్స్‌ని స్పెసిఫై చేస్తాం. అలానే సైజ్ పారామీటర్స్‌ని కూడా స్పెసిఫై చేస్తామండి. మినిమమ్ సైజ్ ఎంత కావాలి? మాక్సిమమ్ సైజ్ ఎంత కావాలి? అండ్ మీ డిజైర్డ్ కెపాసిటీ ఎంత? ప్రెజెంట్ ఎంత కావాలి? ఈ డిజైర్డ్ కెపాసిటీ ఎప్పుడు కూడా ఇట్ హ్యాస్ టు ఇన్ బిట్వీన్ ద మినిమమ్ సైజ్ అండ్ మాక్సిమమ్ సైజ్. అండ్ స్కేలింగ్ పాలిసీస్ లో మనకి మాన్యువల్ స్కేలింగ్ ఉంటుంది, స్కెడ్యూల్ స్కేలింగ్ ఉంటుంది, డైనమిక్ స్కేలింగ్ ఉంటుంది, ప్రిడిక్టివ్ స్కేలింగ్ ఉంటుంది. నిన్న మనం మాన్యువల్ స్కేలింగ్ అండ్ స్కెడ్యూల్ స్కేలింగ్ చూసాము. సో ఇప్పుడు మాన్యువల్ అండ్ స్కెడ్యూల్ అయితే నేనేమంత మళ్ళీ చెప్పను. డైనమిక్ స్కేలింగ్ ఈ రోజు మనం చూద్దామండి. ఓకే. సో డైనమిక్ స్కేలింగ్ పాలిసీస్ కదా. నేను ఇప్పుడు ఇంకొకసారి ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది క్రియేట్ చేద్దాం. నిన్న మనం లాంచ్ టెంప్లేట్ ఒకటి క్రియేట్ చేసామండి. ఇఫ్ యూ రిమెంబర్ వి క్రియేటెడ్ ఏ లాంచ్ టెంప్లేట్. మీరు అండర్ ఇన్స్టెన్సెస్ మీరు లాంచ్ టెంప్లేట్స్ చూడొచ్చు ఇక్కడ. సో టెంప్లేట్ ఫర్ ఏఎస్జీ అని ఇచ్చాను కదా. దిస్ ఈస్ ద టెంప్లేట్ విచ్ వీ హావ్ క్రియేటెడ్ యెస్టర్డే. సో ఈ టెంప్లేట్ లో మనం ఏమేమి ఇచ్చామండి, మన ఏఎంఐ వర్షన్ ఇది చూడండి. ఇది నేను కస్టమ్ ఏఎంఐ అండి. ఇది నా హెచ్టిటిపిడి సర్వర్ ఈ పర్టికులర్ ఏఎంఐ లో ఉంది. అండ్ ఒక ఈసీ2 యూజర్ డేటా స్క్రిప్ట్ కూడా మనం ఇచ్చాము. ఆ ఈసీ2 యూజర్ డేటా స్క్రిప్ట్ లో మనం ఏం పెడుతున్నామంటే ఒక పైథాన్ ఫ్లాస్క్ అప్లికేషన్ ని హోస్ట్ చేస్తున్నామండి. అది ఏం చేస్తుంటది మనకి యాక్చువల్‌గా అంటే లోడ్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి విజువల్‌గా మీకు సింపుల్‌గా డైనమిక్ స్కేలింగ్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే కావాలి కాబట్టి అది మనం క్రియేట్ చేసాము. నేను ఇంకొకసారి మీకు చెప్తాను చూడండి. క్రియేట్ అయితే చేయను. జస్ట్ క్రియేట్ ఏ లాంచ్ టెంప్లేట్ అని చెప్పేసి ఇక్కడ టెంప్లేట్ నేమ్ ఇచ్చేస్తాం. టెంప్లేట్ నేమ్ ఏంటి సింపుల్‌గా మై టెంప్లేట్ అని ఇచ్చేద్దాం. అండ్ వర్షన్ ఏంటి? వర్షన్ 1 అంటున్నాను. నెక్స్ట్ టైమ్ మీరేదైనా అప్‌డేట్ చేశారని అనుకోండి ఈ టెంప్లేట్‌లో లైక్ ఏఎంఐ చేంజ్ అయినా, మీ అప్లికేషన్స్ అప్‌గ్రేడ్ అవుతూ ఉంటాయి కదా! అప్‌గ్రేడ్ అవుతున్నప్పుడు మీరు ఏఎంఐ ఆబ్వియస్‌గా కొత్త ఏఎంఐ క్రియేట్ చేసుకుంటారు విత్ అప్‌డేటెడ్ వర్షన్. సో, అప్పుడు మీరేంటి అంటే వర్షన్స్ చేంజ్ చేసుకుంటారు. 1-2, 2-3 అట్లా. ఓకే. సో, ఇక్కడ గైడెన్స్ ఇవ్వు అని చెప్తున్నాను. సో, ఏదేదైతే రిక్వైర్డ్ కావాలో అది నాకు ఇక్కడ ఇచ్చేస్తుంది. నేను మై ఏఎంఐస్‌కెళ్తే నాకిక్కడ నా ఏఎంఐస్ చూపిస్తుంది చూడండి. టీఎస్_న్యూ అనే ఏఎంఐ నేను క్రియేట్ చేశానండి. విత్ హెచ్‌టిటిపిడి సర్వర్ ఈస్ డిప్లాయిడ్ అని అన్నమాట. సో, అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఇన్‌స్టెన్స్ టైప్ కూడా ఇచ్చుకోవచ్చండి మనం. టీ2 డాట్ మైక్రో ఇచ్చుకున్నాం. కీ పేరు కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ నెట్వర్క్ సెట్టింగ్స్‌లో సబ్‌నెట్‌ని మీరెప్పుడు కూడా లాంచ్ టెంప్లేట్‌లో స్పెసిఫై చేయకండి. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ ఆటో స్కేలింగ్ గ్రూప్. ఎందుకంటే ఈ సబ్‌నెట్ అనేది నేనిక్కడ పబ్లిక్ సబ్‌నెట్ 2లో పెట్టానననుకోండి. సర్వర్స్ క్రియేట్ అవుతున్నవన్నీ కూడా పబ్లిక్ సబ్‌నెట్ 2లోనే పడుతుంది గదా! సో, బ్యాలెన్సింగ్‌గా క్రియేట్ అవ్వాలి మన సర్వర్స్. ఒకటి అవైలబిలిటీ జోన్ 1లో క్రియేట్ అవ్వాలి. ఇంకోటి అవైలబిలిటీ జోన్ 2లో క్రియేట్ అవ్వాలి. అలా అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ సబ్‌నెట్ అనేది స్పెసిఫై చేయం. సెక్యూరిటీ గ్రూప్ అనేది ఇక్కడ స్పెసిఫై చేద్దాం మనం. ఏఎస్‌జీ అంటున్నాను. అండ్ ఈబీఎస్ వాల్యూమ్స్ ఇవన్నీ కూడా యాజ్ ఈజ్ ఇట్లానే వచ్చేసి ఈ లాస్ట్‌లో మనం ఏమి ఇచ్చామంటే నిన్న ఈసీటీ యూజర్ డేటా స్క్రిప్ట్ ఇచ్చామండి. అది ఎక్కడ ఇచ్చామంటే కోడ్ చూపిస్తాను చూడండి వన్ మోర్ టైమ్ మీకు. సో, ఇదంతా ఒక ఫ్లాస్క్ అప్లికేషన్ అండి. పైథాన్ ఫ్లాస్క్ అప్లికేషన్. మీరిది వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ స్క్రిప్ట్ నేను మీకు ఆల్రెడీ డ్రైవ్‌లో అప్‌లోడ్ చేశాను. యూ కెన్ యూజ్ ద సేమ్ స్క్రిప్ట్. మీరేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ మనం లోడ్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మాత్రమే వాడుతున్నాం కాబట్టి యూ కెన్ యూజ్ దిస్ పర్టిక్యులర్ స్క్రిప్ట్ అనన్నమాట. ఇదేం లేదు యాక్చువల్‌గా స్ట్రెస్ కమాండ్ ఉంటదండి లైనక్స్‌లో. ఆ స్ట్రెస్ కమాండ్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటది. ఇది ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీకు ఈ కోడ్‌లో చెప్పాల్సినది యాహ్! సో, ఈ పర్టిక్యులర్ స్ట్రెస్ ప్రాసెస్‌లో ఇది నేను ఇస్తున్నాను గదా! మనం ఏంటి అంటే టీ2 డాట్ మైక్రో ఇస్తున్నామండి. టీ2 డాట్ మైక్రోకి మన వర్చువల్ సీపీయూ కౌంట్ ఎంతుంటదనంటే 1 ఉంటది.
సో నేను లోడ్ కంప్లీట్‌గా ఒక 1 కోర్ పైన పెడుతున్నాను కాబట్టి ఇక్కడ 1 అని స్పెసిఫై చేస్తున్నాను. మీరు ఇన్ కేస్ ఇన్స్టెన్స్ టైప్‌ని మీరు చేంజ్ చేసుకున్నట్లయితే జస్ట్ హావ్ టు చేంజ్ దిస్ కోర్ కౌంట్ అండి. మీ ఇన్స్టెన్స్‌లో ఎన్ని కోర్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు ఇక్కడ కౌంట్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో అదొకటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అది చేసి మనం క్రియేట్ ఏ లాంచ్ టెంప్లేట్ కొట్టేయొచ్చు. నేమ్ ఏమి ఇచ్చాం మనం? మై టెంప్లేట్ న్యూ అని ఇచ్చేద్దాం. క్రియేట్ ఏ లాంచ్ టెంప్లేట్. ఓకే. క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్‌కెళ్ళి ఒక గ్రూప్ క్రియేట్ చేసేద్దాం మళ్ళీ. ఆటో స్కేలింగ్ గ్రూప్స్‌కొచ్చేసి ఓకే. లెట్ మీ డిలీట్ దిస్. క్లిక్ ఆన్ క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అండ్ దెన్ గ్రూప్ నేమ్ ఇచ్చేయండి ఇక్కడ. మై ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటున్నాను నేను. అండ్ లాంచ్ టెంప్లేట్ అండి ఇక్కడ. మై టెంప్లేట్ న్యూ కదా మనం ఇందాక క్రియేట్ చేసింది. సో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి వర్షన్ చూపిస్తుంది. మనకి యాస్ ఆఫ్ నౌ ఓన్లీ ఒకటే వర్షన్ ఉంది కాబట్టి వర్షన్ 1 అనే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. నెట్వర్క్‌లో ఏ వీపీసీలో హోస్ట్ చేయాలో సెలెక్ట్ చేసుకొని మనం ఏ అవైలబిలిటీ జోన్స్‌లో మన సర్వర్స్‌ని పెట్టాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మై పబ్లిక్ సబ్‌నెట్ 1 ఇస్తున్నాను. మై పబ్లిక్ సబ్‌నెట్ 2 ఇస్తున్నాను. 2 ఇస్తున్నాను ఇక్కడ. అండ్ బ్యాలెన్స్ బేస్డ్ ఎఫర్ట్ వెళ్తున్నానండి. ఇన్ కేస్ సెకండ్ అవైలబిలిటీ జోన్‌లో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు సెకండ్ అవైలబిలిటీ జోన్ లేకపోతే ఆ ఇన్స్టెన్స్ అనేది కూడా 1లో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తది. బ్యాలెన్స్ అనేది బెస్ట్‌గా ఉంటది. బట్ పక్కా ఇవ్వలేదనమాట. ఏమన్నా సెకండ్ అవైలబిలిటీ జోన్ డౌన్ ఉంటే ఫస్ట్ అవైలబిలిటీ జోన్‌లోనే క్రియేట్ చేస్తది. బ్యాలెన్స్‌డ్ ఓన్లీ పెడితే ఇట్ విల్ ఆల్వేస్ ట్రై టు క్రియేట్ దట్ పర్టిక్యులర్ సెకండ్ సర్వర్ ఇన్ ద పబ్లిక్ సబ్‌నెట్ 2 అండి. బ్యాలెన్స్‌డ్ ఓన్లీ పెడితే. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ కొట్టేసి ఇక్కడ మనం లోడ్ బ్యాలెన్సర్ ఏం సెలెక్ట్ చేయట్లేదండి. నేను లాస్ట్‌లో మీకు చూపిస్తాను. ఇక్కడ ఫైనల్‌గా నెక్స్ట్ కొట్టేసి డిజైర్డ్ కెపాసిటీ ఎంత కావాలి? 1 కావాలి. మినిమమ్ 1 మాక్సిమం 5 ఇచ్చేద్దాం. సో మినిమమ్ ఒక సర్వర్ అయితే మనకి క్రియేట్ అవుతుంది. మాక్సిమం 5 అనేది కూడా క్రియేట్ అవుతుంది. మినిమమ్ 1 మాక్సిమం 5 యాస్ ఆఫ్ నౌ ఒక సర్వర్ మాత్రమే క్రియేట్ అవ్వాలి కాబట్టి ఒకటి పెట్టేసి ఈ ఇన్స్టెన్స్ మెయింటెనెన్స్ పాలిసీ గురించి కూడా నేను తర్వాత మాట్లాడతానండి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఫైనల్‌గా నెక్స్ట్ కొట్టేసి ట్యాగ్ ఇచ్చేద్దాం ఏదన్నా. సింపుల్‌గా ఒక నేమ్ అని ఇచ్చేసి కస్టమ్ టీఎస్జీ అని ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ కొట్టేద్దాం. క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటాను. సో నా ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఇప్పుడు క్రియేట్ అవుతుంది. ఓకేనా? లెట్స్ జస్ట్ వెయిట్ ఫర్ 1 మినిట్. ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ అయ్యి మనకేంటి అంటే ఒక సర్వర్ క్రియేట్ అవుతుందండి. ఈ గ్రూప్ నేను ఓపెన్ చేశాననుకోండి, ఈ యాక్టివిటీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఈ యాక్టివిటీ సెక్షన్‌లో చూడొచ్చు. యాక్టివిటీ పైన క్లిక్ చేస్తే ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ ఇక్కడ చూడండి లాంచింగ్ ఏ న్యూ EC2 ఇన్స్టెన్స్ అని చెప్పి చెప్పిందనమాట. ఎందుకంటే డిజైర్డ్ కెపాసిటీ 0 నుంచి 1కి అప్డేట్ అయింది అని చెప్పి చెప్తుందనమాట ఇక్కడ. అండ్ ఇన్స్టెన్స్ మేనేజ్‌మెంట్‌కొస్తే ఎన్ని సర్వర్స్ ఉన్నాయో కూడా ఇక్కడ మనకి చూపిస్తుందండి. సో ఇఫ్ ఐ జస్ట్ రిఫ్రెష్ దిస్ ఇది నా ఇన్స్టెన్స్ అండి. సో యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్‌లీ మనం ఈ పబ్లిక్ ఐపీ కాపీ చేసుకొని హెచ్‌టిటిపి చూడండి వెబ్‌సైట్ అనేది యాక్సెస్ అయింది. ఎందుకంటే నా ఏఎంఐలో ఈ వెబ్‌సైట్ అనేది నేను ఇంక్లూడ్ చేశాను యాస్ ఎ హెచ్‌టిటిపిడి సర్వర్ అని అన్నమాట. అందుకు యాక్సెస్ అయింది. ఇప్పుడు లోడ్ పెంచుకోవాలి అని అంటే వి కెన్ ట్రై ఇట్ యాక్సెసింగ్ యూజింగ్ 8080 పోర్ట్ అండి. ఇక్కడ చూడండి 8080 పోర్ట్ యాక్సెస్ చేస్తే మనకి ఇంకొక అప్లికేషన్ అండి ఇది. ఈ పైథాన్ కోడ్ వాడి మనం యూజర్ డేటా స్క్రిప్ట్‌లో పెట్టాం కదా! ఈ అప్లికేషన్ ఇది యాక్చువల్‌గా. ఇది మనం యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని లోడ్‌ని సీపీయూ లోడ్‌ని ఇంక్రీజ్ అయినా చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ అయినా చేసుకోవచ్చు. డైనమిక్ స్కేలింగ్‌లో ఇప్పుడు మనం చూద్దాం. ఎట్లా ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి కౌంట్ అనేది ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి. ఓకేనా అండి? సో ఇప్పుడు నేను నా ఆటో స్కేలింగ్ గ్రూప్‌కొచ్చేసి నిన్న మనం యాక్చువల్‌గా ఏం చూసామండి? మాన్యువల్‌గా అప్డేట్ చేసుకోవడం ఎట్లనో చూసాం. మాన్యువల్‌గా ఎలా అప్డేట్ చేసుకుంటాం? ఇక్కడికొచ్చేసి డిజైర్డ్ కెపాసిటీని ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చునన్నమాట. ఇక్కడ ఎడిట్ కొట్టేసి నేను డిజైర్డ్ కెపాసిటీ 2 అంటే అదే ఆటోమేటిక్‌గా 2 ఇన్‌స్టెన్సెస్‌ని క్రియేట్ చేసుకుంటది. ఇది మాన్యువల్ వే. ఇంకొక వే ఏం చూసామండి నిన్న ఆటో స్కేలింగ్‌లో మనం ఏం చూసామంటే షెడ్యూల్డ్ యాక్షన్స్ చూసాము. సో షెడ్యూల్డ్ యాక్షన్ ఏంటి అంటే మీకు ఎప్పుడైతే ఒక టైమ్‌లో మీరు కావాలి అని అనుకుంటున్నారో ఆ టైమ్‌లో మాత్రమే ఈ పర్టిక్యులర్ యాక్షన్‌ని మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఇక్కడ క్రియేట్ షెడ్యూల్డ్ యాక్షన్‌లో చూసినట్లయితే ఒక నేమ్ ఇచ్చేసి డిజైర్డ్ కెపాసిటీ, మినిమమ్ కెపాసిటీ, మాక్సిమం కెపాసిటీ చేయొచ్చు. ఇది ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలా? లేదా క్రాన్ జాబ్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటున్నారా? అని కూడా మీరు ఇదంతా స్పెసిఫై చేయొచ్చు. లెట్స్ సే నేను చెప్పాను కదా! ఒక ఎగ్జాంపుల్ కూడా. నెట్‌ఫ్లిక్స్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే మూవీస్ ఫ్రైడే అప్డేట్ అవుతూ ఉంటాయి. మిడ్‌నైట్
12కి అట్లా. సో, ఫ్రైడే, సాటర్డే, సండే మాత్రమే నా కౌంట్ నేను చేంజ్ చేసుకోవాలి అని అనుకున్నానంటే, క్రాన్ జాబ్ పెట్టుకొని ఏ టైంలో నాకు కావాలి అని చెప్పి ఇక్కడ నేను ఇచ్చుకోవచ్చు. 0:23 అంటే ఇది నైట్ 11కి ఎగ్జిక్యూట్ అవుతది. ఫ్రైడే టు సండే అని అంటాను. అప్పుడు నాకు ఫ్రైడే, సండే మాత్రమే ఇక్కడ నేను డిజైర్డ్ కెపాసిటీ ఏదైతే ఇస్తున్నానో, అది మినిమమ్ కెపాసిటీ ఏదైతే ఇస్తున్నానో, అండ్ మాక్సిమం కెపాసిటీ ఏదైతే ఇస్తానో అది అప్డేట్ చేసుకుంటది. ఇది షెడ్యూల్డ్ యాక్షన్స్. నిన్న ఒక రూల్ కూడా నేను క్రియేట్ చేసి చూపించాను. ఇఫ్ యూ హావ్ నాట్ రెఫర్డ్ యెట్ అది ఒకసారి రెఫర్ చేయండి. బట్ ఇక్కడ ఓవరాల్‌గా కూడా మీకు చెప్పాను క్లియర్‌గా. ఇప్పుడు మనం డైనమిక్ స్కేలింగ్ పాలిసీస్ గురించి చూద్దాం. డైనమిక్ స్కేలింగ్ అంటే ఏం లేదండి. ఇది ఒక రియాక్టివ్ మెకానిజం అని అన్నమాట. అంటే మీ సిపియు లేదా వేరే అదర్ మెట్రిక్స్ ఏదన్నా చేంజ్ అవుతూ ఉంటే, ఆ చేంజ్ అవుతున్న కొద్దీ ఇన్‌స్టాన్సెస్ అనేది మనకి యాడ్ చేస్తూ ఉంటదండి. సో, ఇక్కడ క్రియేట్ డైనమిక్ స్కేలింగ్ పాలిసీ కొట్టేసి నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే పాలిసీ టైప్ సెలెక్ట్ చేసుకుందామండి. పాలిసీ టైప్‌లో మనకేంటి అంటే 3 టైప్స్ ఉంటాయి. టార్గెట్ ట్రాక్లింగ్ స్కేలింగ్ అని చెప్పి, టార్గెట్ ట్రేకింగ్ స్కేలింగ్ అని, స్టెప్ స్కేలింగ్ అని, సింపుల్ స్కేలింగ్ అని ఉంటది. ఫస్ట్ మనం టార్గెట్ ట్రాకింగ్ స్కేలింగ్ చూద్దాం. ఎందుకంటే ఇది ఆటోమేటెడ్ అండి. మీరు ఒక అలారంని ఇట్లా ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనమాట టార్గెట్ ట్రాకింగ్ స్కేలింగ్‌లో. మిగతా స్టెప్ స్కేలింగ్ అండ్ సింపుల్ స్కేలింగ్‌కి ఏంటి అంటే మీరు ఒక అలారంని క్రియేట్ చేస్తారండి. అది నేను మీకు ఇక్కడ చెప్తాను చూడండి ఎట్లుంటదో అదని. సో, ఒక అలారంని మీరు క్రియేట్ చేసి ఇక్కడ చూడండి. యూ హావ్ టు క్రియేట్ ఏ క్లౌడ్ వాచ్ అలారం అండి. క్లౌడ్ వాచ్ ఏం చేస్తది అనంటే, మనకి గ్రాఫ్స్‌ని క్రియేట్ చేస్తూ ఉంటది యాక్చువల్‌గా. మనం మానిటరింగ్ చేయాలని అనుకున్నాం అనుకోండి, మన రిసోర్సెస్‌ని సర్వర్ అయినా గానీ, డేటాబేస్ అయినా గానీ, ఏదైనా కూడా సీపీయూ యుటిలైజేషన్ ఎంతుంది, నెట్వర్క్స్ ఎంతుంది, ఇన్ ఎంతుంది, ఔట్ ఎంతుంది, లోడ్ బ్యాలెన్సర్ పైన కౌంట్ ఎంతొస్తుంది, ఇట్లా మానిటరింగ్ చేయాలని అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చంటే, వీ కెన్ యూజ్ ద క్లౌడ్ వాచ్ అండి. సెపరేట్‌గా నేను క్లౌడ్ వాచ్ గురించి మాట్లాడతాను. బట్ ఇక్కడ మీకు సింపుల్‌గా ఒక బ్రీఫ్ ఇస్తున్నాను. క్లౌడ్ వాచ్ అంటే ఏంటి అని చెప్పి. సో, ఫర్ మానిటరింగ్ పర్పసెస్ క్లౌడ్ వాచ్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. సో, ఇక్కడ ఒక అలారం అనేది క్రియేట్ చేస్తానండి నేను. లెట్స్ సే సీపీయూ యుటిలైజేషన్ మానిటర్ చేస్తూ ఉండు. మోర్ థాన్ 50% వస్తే నాకు అలారం ఇవ్వు అని చెప్పి ఒక అలారం అనేది క్రియేట్ చేస్తాను. అప్పుడు మోర్ థాన్ 50% అనేది సీపీయూ యుటిలైజేషన్ వచ్చినప్పుడు అలారం అనేది గంట కొడుతూ ఉంటది. రింగ్ అవుతూ ఉంటది. సో, అట్లా జరిగినప్పుడు ఏమవుతది అనంటే, నేను అక్కడ డిఫైన్ జేయొచ్చు. సో, ఇది గంట కొట్టినప్పుడు ఏంటి? మోర్ థాన్ 50% వచ్చినప్పుడు సర్వర్‌ని యాడ్ చెయ్యి అని చెప్పి చెప్పొచ్చననమాట. ఇక్కడ చూడండి మెట్రిక్ ఎక్సీడ్స్ ద థ్రెషోల్డ్. ఇక్కడ మనం మాట్లాడుకున్న థ్రెషోల్డ్ ఏంటి? 50% అంటున్నాం. మెట్రిక్ ఏంటి? సీపీయూ యుటిలైజేషన్ అంటున్నాం. సో, సీపీయూ యుటిలైజేషన్ అనేది మోర్ థాన్ 50% ఉంటే స్కేల్ ఔట్ చెయ్యి అంటున్నాను. స్కేల్ ఔట్ అంటే ఏంటి? ఇన్‌స్టెన్స్ కౌంట్‌ని ఇంక్రీజ్ చెయ్యి. లేదా రిమూవ్ ఆప్షన్ అని నేను యూజ్ చేసుకోవచ్చండి. అప్పుడేం చేయొచ్చు అంటే మెట్రిక్ కౌంట్ నేను లెట్స్ సే సీపీయూ యుటిలైజేషన్ లెస్ థాన్ 50% ఉంటే స్కేలింగ్ చెయ్యి అని చెప్పి చెప్తున్నాను. స్కేలింగ్ అంటే ఏంటంటే డిక్రీజ్ ఇన్స్టెన్సెస్. ఇదంతా కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ప్రాక్టికల్‌గా. బట్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఈ టార్గెట్ ట్రేకింగ్ స్కేలింగ్ అంటే ఏంటి అంటే మనం క్లౌడ్ వాచ్ అలారం క్రియేట్ చేసుకోకుండా ఆటోమేటిక్‌గా ఏడబ్ల్యూఎస్ వాడి మనకొక అలారం క్రియేట్ చేస్తదండి. మనం ఏంటి అంటే జస్ట్ ఒక టార్గెట్ వాల్యూ స్పెసిఫై చేయాలి. ఇక్కడ చూడండి టార్గెట్ వాల్యూ నేను మెట్రిక్ టైప్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. యావరేజ్ సీపీయూ యుటిలైజేషన్ ఇంకా మనకి అగైన్ నెట్వర్క్ ఇన్ ఎంత నెట్వర్క్ లోపలికొస్తుంది. మీ అప్లికేషన్ నెట్వర్క్ బౌండెడ్ అయిందనుకోండి. ఈ మెట్రిక్స్ యూజ్ చేసుకుంటామనమాట మనం. నెట్వర్క్ ఇన్ అండ్ నెట్వర్క్ కౌంట్. మీరు చూసినట్లయితే లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ కౌంట్ కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చనమాట. లెట్స్ సే లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ కౌంట్ అనేది నేను ఇక్కడ పెట్టుకొని ఆహ్, నాకు టార్గెట్ వాల్యూ అనేది 50 అని ఇచ్చానననుకోండి. ఒక 50 టైమ్స్ నా లోడ్ బ్యాలెన్సర్‌ని ఎవరైనా యాక్సెస్ చేస్తే చేంజ్ చేసుకోవచ్చనమాట. అట్లా బట్ నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే యావరేజ్ సీపీయూ యుటిలైజేషన్ పెట్టుకొని టార్గెట్ వాల్యూ 50 ఇస్తున్నాను. సో, ఆటోమేటిక్ అంటున్నాను గదా! సో, ఈ ఆటోమేటిక్ అంటే ఏంటి అంటే, యావరేజ్‌గా సీపీయూ యుటిలైజేషన్‌కి మీ అప్లికేషన్ 50% ఉండేటట్లు ఈ డైనమిక్ స్కేలింగ్ పాలిసీ అనేది ఎన్ష్యూర్ చేసుకుంటదండి. ఓకేనా? సో, ఇప్పుడు యావరేజ్ 50 అని ఇచ్చేసి ఇక్కడ నేను క్రియేట్ అని కొట్టేస్తున్నాను. సో, నా డైనమిక్ స్కేలింగ్ పాలిసీ ఆఫ్ టైప్ టార్గెట్ ట్రాకింగ్ స్కేలింగ్ ఈస్ క్రియేటెడ్. అండ్ మనం ఎంత ఇచ్చామనంటే సీపీయూ యుటిలైజేషన్ 50% దగ్గర మెయింటైన్ చేస్తూ ఉండు అని చెప్పి సింపుల్‌గా చెప్పేసాం. సో, ఇదేం చేస్తదో ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. సీపీయూ లోడ్ అనేది ఇంక్రీజ్ అయిందని అనుకోండి. ఆహ్, ఇప్పుడు మన దగ్గర ఎన్ని సర్వర్స్ ఉన్నాయండి? ఒక సర్వర్ ఉంది కదా! సో, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. న్యూకొచ్చేసి ఒక సర్వర్ ఉంది నా దగ్గర. సో, ఈ సర్వర్‌లో కౌంట్ నాకు సీపీయూ యుటిలైజేషన్ అనేది 50 కంటే ఎక్కువైంది అని అనుకున్నాం. లెట్స్ సే 70 అని చెప్పి అనుకున్నాం మనం. సీపీయూ యుటిలైజేషన్ ఎంతయింది? 70 అయిందండి ఈ సర్వర్‌కి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఇంకొక సర్వర్ క్రియేట్ అవుతదండి. ఇంకొక సర్వర్ క్రియేట్ అవుతది. ఈ సర్వర్ క్రియేట్ అయిన తర్వాత లోడ్ ఎట్లుంటదనండి మీకు లెట్స్ సే ఈ సర్వర్‌లో క్రియేట్ అయిన తర్వాత మనకి
సిపియు యుటిలైజేషన్ 10 అని అనుకున్నాం. 10 అని అనుకున్నాం. అప్పుడు యావరేజ్ సిపియు యుటిలైజేషన్ ఎంత అవుతదండి? ఈ 70 + 10కి 80 డివైడెడ్ బై 2 అవుతుంది గదా! మనకి 2 సర్వర్‌లు ఉన్నాయి కాబట్టి 2 యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తున్నాను. సో, 80 డివైడెడ్ బై 2 ఎంతండి? 40. సో, ఇట్ విల్ ఎన్‌ష్యూర్ థట్ ద సిపియు యుటిలైజేషన్ ఈస్ లెస్ థాన్ 50 అండి. సో, ఇప్పుడు ఇంకొక సర్వర్ ఇక్కడ కూడా లోడ్ ఎక్కువైపోయింది అని అనుకుందాం. ఇక్కడ లెట్స్ సే ఇక్కడ నేనెంత అంటున్నానంటే ఒక 50 అందాం. సెకండ్ సర్వర్ క్రియేట్ చేసిన తర్వాత లోడ్ అనేది 50 అయింది. అప్పుడు ఏం చేస్తదనంటే ఇంకొక సర్వర్‌ని క్రియేట్ చేస్తది. ఎందుకంటే 70 + 50 ఎంతండి? 120. 120 డివైడెడ్ బై 2 60 గదా! బట్ మన సిపియు యుటిలైజేషన్ 50నే మెయింటైన్ చేయమంటున్నాను. యాస్ ఇట్ ఈస్ గోయింగ్ మోర్ థాన్ 50 ఇంకొక సర్వర్‌ని అనేది గూడా ఇక్కడ మనకి క్రియేట్ చేసి దీనికి గూడా సిపియు యుటిలైజేషన్ మనం లెట్స్ సే ఒక 50 ఉంది అని అనుకున్నాం. అట్లా యావరేజ్ యుటిలైజేషన్ 50 ఉండేటట్టు చూస్తూ ఉంటదండి. పెంచుకుంటూ పోతూ ఉంటది. మీ లోడ్ అనేది పెరిగిపోతూ ఉంటే, మీ మాక్సిమం కెపాసిటీ మీరెంతైతే డిఫైన్ చేసారో అంతవరకు కూడా పెంచుకుంటూ పోతూ ఉంటది. లెట్స్ సే ఒక లోడ్ అనేది తగ్గిపోయింది. ఒక కొన్ని టైమ్ తర్వాత, ఒక 10 మినిట్స్ టైమ్ తర్వాత, అప్పుడు నాకు లోడ్ ఇక్కడ 50 లేదు. ఇక్కడ జస్ట్ ఒక 10 ఉంది. ఇక్కడ గూడా జస్ట్ ఒక 10 ఉంది. ఇది గూడా నాకిక్కడ ఒక 20 అయింది అని అనుకున్నాం. 3 సర్వర్స్ ఉన్నాయి నాకు. కొద్ది టైమ్ తర్వాత లోడ్ అనేది చేంజ్ అయింది. డిక్రీజ్ అయింది. ఇక్కడ ఒక 30 ఉంది. ఇక్కడ ఒక 10 ఉంది. ఇక్కడ 10 ఉందని అనుకున్నాం. సో, ఇప్పుడు యావరేజ్ సిపియు యుటిలైజేషన్ చాలా తక్కువుంది గదా! సో, ఇప్పుడు ఏం చేస్తదంటే, ఈ సర్వర్‌ని రిమూవ్ చేసేస్తదండి. ఈ సర్వర్‌ని ఆటోమేటిక్‌గా రిమూవ్ చేసేస్తది. ఇప్పుడు ఈ 30 + 40 డివైడెడ్ బై 2 తీసుకుంటే ఎంతండి? మళ్ళీ అగైన్ మనకి 20నే వస్తుంది. సో, ఇంకా చాలా ఎక్కువుంది. మన సిపియు యుటిలైజేషన్ 50 వరకు పోవాలి. బట్ ఇక్కడ మనకు ఓన్లీ 20 వరకే వస్తుంది. మళ్ళీ ఏం చేస్తది? మళ్ళీ ఈ సర్వర్‌ని డిలీట్ చేసేస్తది. 30 ఉంది. ఓకే. 50 లోపలే ఉంది అని చెప్పి ఎన్‌ష్యూర్ చేసుకుంటదనమాట. ఆటోమేటిక్‌గా పెంచుకుంటూ పోతూ ఉంటది. ఆటోమేటిక్‌గా కౌంట్‌ని డిక్రీజ్ చేసుకుంటూ పోతూ ఉంటది. మనం డిఫైన్ చేసిన థ్రెషోల్డ్‌ని బట్టి ఓకేనా? మనం డిఫైన్ చేసిన థ్రెషోల్డ్ ఇక్కడ 50% అండి. ఓకేనా? ఇది టార్గెట్ ట్రాకింగ్ అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లోడ్‌ని పెంచేద్దాం ఇక్కడ. సో, ఇంక్రీజ్ ద సిపియు లోడ్ అని చెప్పేస్తాను నేను. లోడ్ అనేది నాకు ఇంక్రీజ్ అవుతుంది చూడండి. 100%కెళ్ళిపోతుంది. ఒక 5 మినిట్స్ టైమ్ పడుతుందండి. ఇంకొక ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేయడానికి. ఆ 5 మినిట్స్ టైమ్ ఎందుకు పడతది? అసలు డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్ ఆప్షన్స్ ఉంటాయనమాట. అవన్నీ గూడా నేను చెప్తాను. బట్ అది చెప్పడం కంటే ముందు ఇంకొక అదర్ టైప్ ఆఫ్ పాలిసీస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేను లోడ్ అయితే పెట్టేసాను. 100% ఉంది. ఒక 5 మినిట్స్ లోపల ఒక కొత్త సర్వర్ అనేది నాకు క్రియేట్ అవుతుందండి. అది చూద్దాం మనం. ఇప్పుడు అదర్ టైప్ ఆఫ్ పాలిసీస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ క్రియేట్ డైనమిక్ పాలిసీ కొట్టేసి ఇంతవరకు మనం ఏం చేసామండి? టార్గెట్ ట్రేకింగ్ స్కేలింగ్ దగ్గర మాత్రమే చూసాము. ఇప్పుడు సింపుల్ స్కేలింగ్ అండ్ స్టెప్ స్కేలింగ్ ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ సింపుల్ స్కేలింగ్ చూద్దాం మనం. సింపుల్ స్కేలింగ్ అని ఇచ్చేసి ఒక నేమ్ స్పెసిఫై చేసేయండి. లెట్స్ సే సింపుల్ అనే ఇస్తాం. ఇది సింపుల్ కాబట్టి ఒక క్లౌడ్ వాచ్ అలారం అని అడుగుతుంది చూడండి. సో, ఇక్కడ మనం క్లౌడ్ వాచ్ అలారంని మనం క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసిన అలారం ఎప్పుడైతే బ్రీచ్ అయిందో అప్పుడు ఏం యాక్షన్ తీసుకోవాలి? యాడ్ చేయాలా? రిమూవ్ చేయాలా? లేదా సెట్ టు చేయాలా? లేదా లెట్స్ సే నేను క్లౌడ్ వాచ్ అలారం క్రియేట్ చేశాను. సిపియు యుటిలైజేషన్ 50% దగ్గర మానిటర్ చేసుకుంటూ ఉండు అని చెప్పి, అది ఎప్పుడైతే 50% దాటిందనుకోండి, అప్పుడు నేనేం చేస్తానంటే యాడ్ 1 కెపాసిటీ యూనిట్ అంటాను. అంటే ఒక సర్వర్‌ని యాడ్ చేసేయి అని చెప్పి చెప్తున్నాను సింపుల్‌గా. అది సింపుల్ అండి. లేదా సిపియు యుటిలైజేషన్ లెస్ థాన్ 30%కి నేను ఒక క్లౌడ్ వాచ్ అలారం క్రియేట్ చేశాననుకోండి. అప్పుడు నేనేమంటానంటే రిమూవ్ అని కొట్టేస్తాను. సో, ఇది అడిషనల్‌గా యాడ్ అనేది మీరే చేసుకుంటూ వస్తుండాలి. మీ రిక్వైర్మెంట్‌ని బట్టి రిమూవ్ అనేది కూడా మీరే చేసుకుంటూ వస్తూ ఉండాలి. సింపుల్ అయితే. ఒక స్టెప్ మాత్రమే ఉంటది సింపుల్‌లో. సో, అట్లా మీరు డిఫైన్ అనేది చేసుకుంటూ రావాల్సొస్తది. అలాగే అలాగే స్టెప్ అనుకోండి లేదా ఒక క్లౌడ్ వాచ్ అలారం క్రియేట్ చేద్దాం. ఎట్లా క్రియేట్ చేయాలి అని చెప్పి. సో, క్రియేట్ ఏ క్లౌడ్ వాచ్ అలారం పైన మనం క్లిక్ చేయాలండి ఫస్ట్. అది మనల్ని క్లౌడ్ వాచ్‌లోకి తీసుకెళ్తది. ఇక్కడ సో, అలారమ్స్‌లో మనకి ఫస్ట్ ఏం సెలెక్ట్ చేయాలంటే మెట్రిక్‌ని సెలెక్ట్ చేసుకోవాలండి. సో, యూ హావ్ టు క్లిక్ ఆన్ సెలెక్ట్ ద మెట్రిక్. ఇక్కడ సిపియు యుటిలైజేషన్ అంటున్నాను గదా! డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. బట్ మనం ఈ డెమో పర్పస్‌కి సిపియు యుటిలైజేషన్ చూస్తున్నాం కాబట్టి సిపియు ఇచ్చేసి ఎంటర్ కొట్టేస్తాను నేను ఇక్కడ. సిపియు రిలేటెడ్ మెట్రిక్స్ అన్ని నాకిక్కడ చూపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్ అండి. పర్ ఇన్‌స్టెన్స్ మెట్రిక్ ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోవద్దు. పర్ ఇన్‌స్టెన్స్ ఏంటి అంటే ఒక్క ఇన్‌స్టెన్స్‌కి మాత్రమే అది మెట్రిక్స్‌ని కాలిక్యులేట్ చేస్తూ ఉంటది. బట్ మన ఆటో స్కేలింగ్‌లో గ్రూప్ ఏంటి? మనకి నంబర్ ఆఫ్ ఇన్‌స్టెన్సెస్ ఉంటాయి గదా! అన్ని ఇన్‌స్టెన్సెస్‌కి కలిపి యావరేజ్ తీసుకోవాలి. అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో, మనం ఏంటి అంటే బై ఆటో స్కేలింగ్ గ్రూప్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నాట్ పర్ ఇన్‌స్టెన్స్ మెట్రిక్ అండి. సో, ఇక్కడ బై ఆటో స్కేలింగ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని మన గ్రూప్ నేమ్‌ని చూసుకోవాలి ఫస్ట్ ఇక్కడ. ఆటో స్కేలింగ్ గ్రూప్ నేమ్ ఉంది కదా! వాట్ ఈస్ ద నేమ్ విచ్ వి హావ్ స్పెసిఫైడ్ అండి? మై ఆటో స్కేలింగ్ గ్రూప్ మన నేమ్. సో, ఇక్కడ
మై ఆటో స్కేలింగ్ గ్రూప్ ఎక్కడుందో మనం ఇక్కడ చూసుకుందాం. ఇది మన గ్రూప్ నేమ్. ఇక్కడ సిపియు యూటిలైజేషన్ అని ఉంది చూడండి. మెట్రిక్ నేమ్ ఏంటి అంటే సిపియు యూటిలైజేషన్ అండ్ మై ఆటో స్కేలింగ్ గ్రూప్ ఈజ్ అ గ్రూప్ నేమ్. సో మీరు ఎప్పుడైతే క్లౌడ్ వాచ్ అలారం క్రియేట్ చేస్తున్నారో ఆల్వేస్ ఎన్ష్యూర్ దట్ యు ఆర్ సెలెక్టింగ్ ద రైట్ గ్రూప్ అండి. వేరే గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నారని అనుకోండి, ఇక్కడ అసలు కల్లోలం అయిపోతుంది. ఎందుకంటే వేరే గ్రూప్ కి అసలు లోడ్ లేకుండా ఉంది, మీరేమో ఇంకో గ్రూప్ కి సెలెక్ట్ చేసుకున్నారు. సో డిజాస్టర్ అయిపోతుంది. సో ఎప్పుడైతే క్లౌడ్ వాచ్ అలారం మీరు మాన్యువల్ గా క్రియేట్ చేసుకుంటున్నారో అప్పుడు ఆల్వేస్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ యు ఆర్ సెలెక్టింగ్ మై ఆటో స్కేలింగ్ గ్రూప్ ఫస్ట్. ఫర్ ఇన్స్టెన్స్ కాకుండా ఆటో స్కేలింగ్ గ్రూప్ ఫస్ట్. నెక్స్ట్ ఏంటి అంటే గ్రూప్ నేమ్ సెలెక్షన్. మీ గ్రూప్ కే ఇస్తున్నారా లేదా వేరే గ్రూప్ కి పెడుతున్నారా అని సెలెక్ట్ చేసుకోండి. అది ఇంకా వేరేది పెడితే చెప్పలేని ఏం జరుగుతుందో కూడా. సో సెలెక్ట్ మెట్రిక్స్ కొట్టేయండి ఇక్కడ. సో సెలెక్ట్ మెట్రిక్స్ కొట్టేసి ఇక్కడ మీరు ఇదంతా చూసుకోవచ్చు. స్టాటిక్ ఏంటి అంటే నేను యావరేజ్ ఇస్తున్నాను. మీరు లేదా సమ్ మాక్సిమం ఇట్లా కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ పీరియడ్ చెప్పి 5 minutes పీరియడ్ ఇస్తున్నాను. మీరు కావాలంటే 1 minute పీరియడ్ ఇట్లా తొందరగా కావాలని అనుకోండి, యూ కెన్ చేంజ్ ద పీరియడ్ హియర్ యాజ్ వెల్. డిఫాల్ట్ ఏంటంటే 5 minutes ఉంది. అండ్ థ్రెషోల్డ్ టైప్ వచ్చి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అని చెప్పి నేను స్పెసిఫై చేయొచ్చు. గ్రేటర్ దానా లేదా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టునా. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పి పెట్టుకుంటే 50 వచ్చా కూడా స్కేలింగ్ అనేది స్కేల్ అవుట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అది ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ కొట్టేయండి మీరు. నెక్స్ట్ కొట్టేసిన తర్వాత ఏంటి అంటే మీరు ఒక ఎస్ఎన్ఎస్ టాపిక్ ని కూడా సెలెక్ట్ చేసుకుంటారండి. సో సెలెక్ట్ అయిన ఎస్ఎన్ఎస్ టాపిక్ దగ్గర నేను ఆల్రెడీ నాకు ఒక ఎస్ఎన్ఎస్ టాపిక్ ఉంది. సో ఈ ఎస్ఎన్ఎస్ ఏంటి అంటే సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అంటే. సో సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ ఏం చేస్తుంది అంటే ఈ అలారం ట్రిగర్ అయినప్పుడు నాకు ఒక మెయిల్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను లెట్స్ సే క్రియేట్ ఏ న్యూ టాపిక్ అంటాను. టాపిక్ నేమ్ స్పెసిఫై చేస్తాను. మై న్యూ టాపిక్ అని ఇచ్చేసి మెయిల్ ఐడి ఏంటి అని చెప్పి నేను ఇవ్వాలండి. ఇక్కడ నేను ఇక్కడ aws.telugu.online అని నా మెయిల్ ఐడి ఇచ్చేసి క్రియేట్ టాపిక్ కొట్టేయచ్చండి నేను. సో అప్పుడు నా టాపిక్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది అనమాట. కిందికి వచ్చేసి నెక్స్ట్ కొట్టేయండి. నెక్స్ట్ కొట్టేసి అలారం నేమ్ ఇచ్చేయండి మీరు ఇక్కడ. మై సింపుల్ న్యూ అలారం అంటుంది నేను. ఇక్కడ నెక్స్ట్ కొట్టేయండి. కిందికి వచ్చేసి క్రియేట్ అలారం కొట్టేయండి. సో ఇక్కడ మీకు క్రియేట్ అలారం వచ్చేసింది చూడండి. మై సింపుల్ న్యూ అలారం. ఈ కింద ఒక అలారం ఉంది చూసారా, ఇది టార్గెట్ ట్రాకింగ్ క్రియేట్ చేసిన అలారం అండి మన కోసం. ఇది చూడండి, ఇప్పుడు ఇన్ అలారం అని వచ్చింది. ఎందుకంటే సిపియు యూటిలైజేషన్ గ్రేటర్ దాన్ ఆర్ 50 ఫర్ 3 data points within 3 minutes అని చెప్పి అంటుంది. కాబట్టి ఇన్ అలారం వచ్చింది. కాబట్టి మనకి ఇప్పుడు ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ. సి డేటా పాయింట్స్ వితిన్ 3 minutes దీని మీనింగ్ ఏంటంటే అండి, సింపుల్ గా చెప్పాలి అని అంటే కొన్నిసార్లు ఓన్లీ మనకి స్పైక్ వచ్చి అలా పడిపోతూ ఉంటుంది అనమాట. సిపియు యూటిలైజేషన్ ఒక 1 minute లో ఒకసారి పైకి వెళ్ళిపోయి ఒక స్పైక్ ఇచ్చేసి మళ్ళీ డౌన్ అయిపోతూ ఉంటుంది. సో అట్లా ఒక స్పైక్ వచ్చినప్పుడు మీరు ఇంకొక సర్వర్ ని క్రియేట్ చేయకుండా ఇట్లా డేటా పాయింట్స్ అనేది మనం ఇస్తామన్నమాట. సో ఇక్కడ నేను 3 data points with 3 minutes అంటున్నాను కదా. సో నాకు ఒక 3 data points ప్రతి ఒక డేటా పాయింట్ క్రియేట్ అవుతుంది ఒక 1 minute కి. ఆ డేటా పాయింట్ దగ్గర ఎంత ఉంది సిపియు యూటిలైజేషన్ అనేది కన్సిడర్ చేస్తుంది. ఓకేనండి. సో 3 minutes దగ్గర ఒక డేటా పాయింట్ కి మోర్ దాన్ 50 ఉంది, ఇంకొక డేటా పాయింట్ కి మోర్ దాన్ 50 ఉంది, ఇంకొక డేటా పాయింట్ కి మోర్ దాన్ 50 ఉంది. అప్పుడు మాత్రమే అలారం ఇచ్చేయి. ఒక సింపుల్ ఒక స్పైక్ వచ్చేస్తే అలారం ఇవ్వకు అని చెప్పి నేను ఇక్కడ చెప్తున్నానండి. ఓకేనా. సో మనం అలారం అయితే క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు మన అలారం ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ రిఫ్రెష్ చేసేసి ఇక్కడ చూడండి, మై సింపుల్ న్యూ అలారం ఈస్ ద అలారం విచ్ వీ హావ్ క్రియేటెడ్ కదా, అది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ యాడ్ అని కొట్టేసి 1 కెపాసిటీ యూనిట్స్ అని కొట్టేసి క్రియేట్ అని కొట్టేస్తే, సో ఎప్పుడైతే 50% ఎక్కువ అవుతుందో అప్పుడు సింపుల్ గా ఇది ఏం చేస్తుంది, దీని రెస్పాన్సిబిలిటీ ఒక సర్వర్ ని క్రియేట్ చేస్తుంది అంతే. మరి రిమూవ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే మీరు ఇంకొక అలారం ని క్రియేట్ చేసుకొని థ్రెషోల్డ్ అప్పుడు మీరు 30 ఇచ్చేసి లెస్ దాన్ 30 ఇవ్వండి, గ్రేటర్ దాన్ ఇవ్వకుండా లెస్ దాన్ 30 ఇచ్చేసి ఇక్కడ రిమూవ్ కొట్టేయండి. అప్పుడు ఇది రిమూవ్ అవుతుంది అనమాట. మరి స్టెప్ స్కేలింగ్ అంటే ఏంటి అనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకేంటి సింపుల్ లో ఒక స్టెప్ మాత్రమే వస్తుంది. స్టెప్ స్కేలింగ్ లో ఏంటి అంటే మల్టిపుల్ స్టెప్స్ వస్తాయండి. సో ఇక్కడ నేను స్టెప్ స్కేలింగ్ అని కొట్టేసి యాడ్ అలారం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మై సింపుల్ న్యూ అలారం అనేది సెలెక్ట్ చేసుకుంటాను. యాడ్ అని చెప్పి ఒకటన్నా ఇచ్చుకోవచ్చు నేను, లేదా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే నేను యాడ్ స్టెప్ కొట్టేయచ్చు చూడండి. సో యాడ్ స్టెప్ కొట్టేసినప్పుడు స్టెప్ వైస్ ఇచ్చుకోవచ్చు. 50 to 60% సిపియు యూటిలైజేషన్ ఉంటే ఒకటి యాడ్ చేయి, ఇంకొకటి 2 యాడ్ చేయి. ఎప్పుడు 60 to 70 ఉంటే 2 యాడ్ చేయి. అండ్ ఇంకొకసారి 70 to ఇన్ఫినిటీ అంటే 70 to 100 ఉంటే ఇంకొక ఇన్స్టెన్స్ యాడ్ చేయి. ఇట్లా స్టెప్ వైజ్ గా కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు.
ఇది మన స్టెప్ స్కేలింగ్ అండి. మీకు అర్థమయ్యాయి కదా ఇప్పుడు ఈ 3 టైప్స్. టార్గెట్ అంటే జస్ట్ మనం మెట్రిక్స్ థ్రెషోల్డ్ ఇస్తాం అంతే. దాని రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేసుకుంటా ఉండడం. అదే ఆటోమేటిక్‌గా యాడ్ చేసుకుంటూ ఉంటది. అదే ఆటోమేటిక్‌గా డిలీట్ చేసుకుంటూ ఉంటది. స్టెప్ స్కేలింగ్ అంటే సింపుల్‌గా ఒకటి మనం యాడ్ అయినా చేయొచ్చు లేదా డిలీట్ అయినా చేయొచ్చు బేస్డ్ అపాన్ ద క్లౌడ్ వాచ్ అలారం విచ్ వి క్రియేట్ అన్నమాట. సారీ, సింపుల్ స్కేలింగ్ అంటే ఒక యాడ్ అయినా చేయొచ్చు, ఒకటే చేయొచ్చు. స్టెప్స్ పరంగా ఇక్కడ మనం చేయలేము. ఎయిదర్ యాడ్ అయినా చేయొచ్చు, రిమూవ్ అయినా చేయొచ్చు. అదే స్టెప్ స్కేలింగ్ ఉందనుకోండి మనం స్టెప్ వైస్‌గా కూడా ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు. ఇట్లా స్టెప్ వైస్‌గా కూడా మనం అలారంని సెలెక్ట్ చేసుకొని ఎంత పర్సెంట్ ఉంటే, ఎంత లోపల ఉంటే ఎన్ని ఇన్‌స్టెన్సెస్ క్రియేట్ చేయాలి అని చెప్పి కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఓకేనండి. సో, ఇది డిఫరెంట్ పాలిసీస్ గురించి. బట్ ఇక్కడ మనం ఇది చేసాం గదా! ఇప్పుడు యాక్టివిటీకొచ్చి చూద్దాం ఏం జరుగుతుందో. సో, యాక్టివిటీకొచ్చి చూసినట్లయితే వార్మప్‌లో ఉందండి యాక్చువల్‌గా నా ఇన్‌స్టెన్స్ అనేది క్రియేట్ అయింది యాక్చువల్‌గా. సో, దిస్ ఈస్ ద ఇన్‌స్టెన్స్ విచ్ గాట్ క్రియేటెడ్. ఇన్‌స్టెన్స్ మేనేజ్‌మెంట్‌కొస్తే 2 ఇన్‌స్టెన్సెస్ క్రియేట్ అయ్యాయి చూడండి ఇప్పుడు. ఎందుకంటే లోడ్ అనేది పెరిగింది కాబట్టి 2 ఇన్‌స్టెన్సెస్ అనేది క్రియేట్ అయ్యాయి. ఓకేనా అండి? అండ్ ఇది యాక్చువల్‌గా మీరు చూసినట్లయితే వార్మప్‌లో ఉందండి. నేను ఇప్పుడు చెప్తాను మీకు అసలు వార్మప్ టైమ్ అంటే ఏంటి? కూలింగ్ పీరియడ్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలండి. వెరీ ఇంపార్టెంట్ అనమాట. అప్పుడే మీకు అసలు ఎట్లా క్రియేట్ అవుతుంది? ఎంత టైమ్ గ్యాప్ తీసుకొని క్రియేట్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. సో, ఐల్ జస్ట్ డిలీట్ దిస్ ఆర్ డిసేబుల్ దిస్ అండి యాస్ ఆఫ్ నౌ. టార్గెట్ ట్రాకింగ్ పాలిసీ ఉంది కదా! నేను దీన్ని డిసేబుల్ చేశాను. ఇప్పుడు నేను మీకు ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంటే టైమర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ప్రెడిక్టివ్ స్కేలింగ్ కంటే ముందు టైమర్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ప్రెడిక్టివ్ స్కేలింగ్ అనేది కూడా ఓకే. ప్రెడిక్టివ్ స్కేలింగ్ చెప్పేసి టైమర్స్‌కి వచ్చేద్దాంలెండి. అప్పుడు మనం పాలిసీస్ అన్ని కూడా మనం మాట్లాడుకున్నట్లు ఉంటది. సో, ప్రెడిక్టివ్ స్కేలింగ్ ఏంటి అంటే లోడ్‌ని ఫోర్‌కాస్ట్ చేసి దాన్ని బట్టి ముందే సర్వర్స్‌ని క్రియేట్ చేస్తూ ఉంటదండి. ఇది మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసుకుంటూ ఉంటదనమాట. ప్రెడిక్టివ్ స్కేలింగ్ అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే హిస్టారికల్ లోడ్‌ని అనలైజ్ చేస్తూ ఉంటది. మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసి ఆ లోడ్‌ని అనలైజ్ చేసుకొని ఫ్యూచర్ ఎట్లుంటదో అనేది ఇక్కడ మీకు ప్రెడిక్ట్ చేస్తుంది చూడండి. సో, ఇక్కడ ప్రెడిక్ట్ చేసి ఎక్కడెక్కడైతే అప్స్ వస్తున్నాయో ఆ అప్ వచ్చిన దగ్గరల్లా కూడా ఇది ఒక సర్వర్‌ని క్రియేట్ చేస్తూ ఉంటది. మనం ఎంతైతే ఇస్తామో అంత క్రియేట్ చేస్తూ ఉంటది. సో, బై యూజింగ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ టు అనలైజ్ ద హిస్టారికల్ ట్రాఫిక్ డేటా అండి. సో, హిస్టారికల్ ట్రాఫిక్ డేటాని అనలైజ్ చేయడానికి దే విల్ యూజ్ ద మెషిన్ లెర్నింగ్ మోడల్స్. అండ్ అది ఎంత డేటా మినిమమ్ ఉండాలి అంటే మనకి యాక్చువల్‌గా మినిమమ్ 3 వీక్స్ ఉండాలండి. సో, 3 వీక్స్ డేటా మీకు రన్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతది. 3 వీక్స్ డేటా లేకపోతే ప్రెడిక్టివ్ స్కేలింగ్ అనేది వర్క్ అవ్వదు. సో, అందుకే మనం ప్రాక్టికల్‌గా కూడా ఇది చేయము మోస్ట్ ఆఫ్ ద టైమ్. బట్ 3 వీక్స్ డేటా ఉంది అనంటే నేను మీకు ఆప్షన్స్ చూపిస్తాను. ఎట్లా క్రియేట్ చేయాలి అదంతా కూడా ఆప్షన్స్ విచ్ షో అప్ దేర్ విల్ టాక్ అబౌట్ ద ఆప్షన్స్ యాస్ వెల్. ఆప్షన్స్ ఎక్కడ ఏమేమి వస్తున్నాయో అవన్నీ కూడా నేను మాట్లాడతాను. అప్పుడు మీకు క్లియర్ ఉంటది. ఇన్ కేస్ మీరు ఫ్యూచర్‌లో ఇది వాడాలి అని అనుకున్నప్పుడు మీకు యూజ్‌ఫుల్ ఉంటది. ఓకేనా? సో, మినిమమ్ 3 వీక్స్ ఆఫ్ డేటా ఉండాలి. అండ్ ప్రిడిక్టివ్ స్కేలింగ్ అనేది నేనేం చెప్తున్నానంటే ఇట్ ఈస్ ప్రోయాక్టివ్ అండి. మనం ఇంతవరకు డైనమిక్ స్కేలింగ్ చూసాం గదా! డైనమిక్ స్కేలింగ్ ఏంటి అంటే రియాక్టివ్ అని అన్నమాట. లోడ్ మనకి చెప్పలేము. ప్రిడిక్టివ్ లోడ్ ఉండట్లేదు. అది ఎప్పుడు ఎవడొస్తున్నాడో మనకు అర్థం కావట్లేదు అని అన్నప్పుడు డైనమిక్ స్కేలింగ్ యూజ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రిడిక్టివ్ స్కేలింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అని అంటే ఫర్ ద ప్రోయాక్టివ్ మెకానిజం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రిడిక్టివ్ స్కేలింగ్ కెన్ బి యూజ్డ్ ఇన్ కంజంక్షన్ విత్ డైనమిక్ స్కేలింగ్ అండి. సో, డైనమిక్ స్కేలింగ్‌తో పాటు మీరు ప్రిడిక్టివ్ స్కేలింగ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. ప్రిడిక్టివ్ ఏంటి అంటే ప్రొయాక్టివ్ బేసిస్ పైన వర్క్ అవుతుంటది. డైనమిక్ ఏంటి అంటే రియాక్టివ్ పైన కూడా వర్క్ అవుతుంటది. ఇక్కడ మీరు చూడండి డైనమిక్ స్కేలింగ్ రెస్పాన్స్ టు ద చేంజెస్ ఇన్ రియల్ టైమ్ అండ్ ప్రిడిక్టివ్ స్కేలింగ్ ప్రిపేర్స్ ఫర్ ద ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్. ఎక్స్‌పెక్టెడ్ చేంజ్ ఏదైనా వస్తుంది అని అనుకుంటే మీరు షెడ్యూల్ స్కేలింగ్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. లేదా ప్రిడిక్టివ్ స్కేలింగ్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ థట్ మీరు రెస్పాండ్ అవ్వాలి రియల్ టైమ్‌లో చేంజ్ ఏదన్నా వస్తుంది అని అనుకుంటే మీరేం చేయొచ్చు అంటే డైనమిక్ స్కేలింగ్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. అసలు ప్రిడిక్టివ్ స్కేలింగ్ దగ్గర ఏమేమి ఆప్షన్స్ వస్తున్నాయి అని చెప్పి ఆప్షన్స్ చూసేసి టైమర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో, ఇక్కడ ప్రిడిక్టివ్ స్కేలింగ్ పాలిసీస్ ఉన్నాయి కదా! సో, ఇక్కడ నేను క్రియేట్ ఎ ప్రిడిక్టివ్ స్కేలింగ్ పాలిసీ అని చెప్పేసి నా పాలిసీ నేమ్ ఇచ్చేయచ్చండి. ఇక్కడ నేను ప్రిడిక్టివ్ పాలిసీ అని చెప్పి ఒక నేమ్ ఇచ్చేయచ్చు. నేమ్ ఇచ్చిన తర్వాత టర్న్ ఆన్ స్కేలింగ్ ఉంది చూడండి. ఇది టర్న్ ఆన్ చేస్తే ఏమవుతది అనంటే ఇన్‌స్టెన్సెస్‌ని క్రియేట్ అయినా చేస్తుంటది. డిలీట్ అయినా చేస్తుంటదండి. లేదా మీరు ఓన్లీ ప్రిడిక్షన్ మాత్రమే చేయాలి. ఇన్‌స్టెన్సెస్‌ని డిలీట్, అడిషన్ చేయక్కర్లేదు అని అనుకుంటే ఈ ఆప్షన్‌ని డిసేబుల్ చేసుకోవచ్చండి. ఓన్లీ ప్రిడిక్షన్ మాత్రమే చేస్తది. ఈ ఆప్షన్‌ని డిసేబుల్ చేస్తే. ఎనేబుల్ చేస్తే ఏం చేస్తదండి? ప్రిడిక్షన్ చేస్తది. అట్లనే ఇన్‌స్టెన్సెస్‌ని స్కేల్ ఇన్ అండ్ స్కేల్ ఔట్ కూడా చేస్తూ ఉంటది. ఓకేనా? అది దీని మీనింగ్. టర్న్ ఆన్ స్కేలింగ్ అంటే. ఇక్కడ మెట్రిక్స్ అండ్ టార్గెట్ యుటిలైజేషన్ మనం స్పెసిఫై చేయాలి. అలాగే సిపియు యుటిలైజేషన్ 50ని మానిటర్ చేస్తా ఉండు, ప్రిడిక్షన్ చేస్తా ఉండు అని చెప్పి మనం ఇక్కడ చెప్తామనమాట. ఇక్కడ అడిషనల్ స్కేలింగ్ సెట్టింగ్స్ కూడా మనం మాట్లాడుకున్నాం. ప్రీ లాంచ్ ఇన్‌స్టెన్సెస్ ఉంది చూడండి. సో, ఈ ప్రీ లాంచ్ ఇన్‌స్టెన్సెస్ ఏంటి అంటే లెట్స్ సే 10 ఏఎంకి
ప్రిడిక్షన్ అనేది వచ్చింది 10 AM సర్వర్ అనేది క్రియేట్ అవ్వాలి అని చెప్పి. సో 10కి క్రియేట్ అవ్వకుండా, ఎందుకంటే ప్రిడిక్షన్ అనేది జరుగుతుంది 10కి నాకు లోడ్ అనేది వస్తుంది. ఒక కొంచెం టైం ముందే సర్వర్‌ని క్రియేట్ చేయాలి అని అనుకుంటే ప్రీ లాంచ్ ఇన్స్టెన్స్ చేయొచ్చు. 10కి క్రియేట్ అవ్వకుండా ఇట్లా నేను 5 మినిట్స్ అని చెప్పాననుకోండి, అప్పుడు ఏమవుతది అనంటే 9:55కే సర్వర్ అనేది క్రియేట్ అవుతది. అది ప్రీ లాంచ్ ఇన్స్టెన్స్ అంటే. అండ్ బఫర్ మాక్సిమం కెపాసిటీ ఆప్షన్ అంటే ఏంటి అంటే, ఒక లెట్స్ సే నా దగ్గర ఒక 2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. 2 సర్వర్స్ కావాలి అని అనుకున్నాను. ఇక్కడ బఫర్ అనేది 50% పెట్టానని అనుకోండి. అప్పుడు ఏమవుతదనంటే 3 సర్వర్స్ క్రియేట్ అవుతాయండి. 2 సర్వర్స్ క్రియేట్ అవ్వకుండా ఒక 50% ఎన్ష్యూర్ చేస్తదనమాట. మోర్ ఉండేటట్లు, బఫర్ ఉండేటట్లు. అది దీని మీనింగ్ అండి. 50% ఇస్తే మీకు 2 ఉంటే 3 వస్తుంది. అట్లా మీకు ఎన్నైతే ఉన్నాయో దాన్ని బట్టి మీరిక్కడ బఫర్ కెపాసిటీని గూడా మనం డిజైన్ జేసుకోవచ్చు. ఓకేనా అండి? అట్లా ఇచ్చి మనం సింపుల్‌గా ఇక్కడ క్రియేట్ అని కొట్టేయొచ్చు. సో, మన ప్రిడిక్టివ్ స్కేలింగ్ కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే క్రియేట్ అయిపోయింది. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటి అంటే మనకి అట్‌లీస్ట్ మినిమమ్ యూజువల్‌గా 3 వీక్స్ ఆఫ్ డేటా ఉండాలండి. అప్పుడు ఈ ప్రిడిక్టివ్ స్కేలింగ్ అనేది కూడా వర్క్ అవుతూ ఉంటది. అసలు ఇంక హైలీ కాంప్లెక్స్ అప్లికేషన్ ఉండి ప్రిడిక్షన్ అనేది ఇంపార్టెంట్ ఉంది అని అనుకుంటే మాత్రమే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రిడిక్టివ్ స్కేలింగ్ పాలిసీస్ వాడుతుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటి అంటే ఇంతకుముందు మనం చూసాం కదా! షెడ్యూల్డ్ యాక్షన్స్ అండ్ డైనమిక్ స్కేలింగ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఇది అబౌట్ ప్రిడిక్టివ్ స్కేలింగ్. ఇప్పుడు మనం టైమర్స్ గురించి మాట్లాడుకుందాం అండి. సో, టైమర్స్‌లో ఏంటి అంటే మనం 3 టైప్ ఆఫ్ టైమర్స్ గురించి చూడాలి. ఒకటి వార్మప్ టైమ్ అండి. ఇందాక మనం ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు అది వార్మప్ మోడ్‌లోనే ఉన్నది కదా! సో, వార్మప్ అంటే సింపుల్‌గా చెప్పాలి అనంటే మనం జిమ్‌కెళ్ళామని అనుకోండి. జిమ్‌కెళ్ళేటప్పుడు నేను డెడ్ లిఫ్టింగ్ చేయాలని అనుకుంటున్నాను వెయిట్స్‌ని. అప్పుడు డైరెక్ట్‌గా ఎళ్లి వెయిట్‌ని లిఫ్ట్ చేయను కదా! కొంచెం వార్మప్ ఏదో చేసుకొని తర్వాత ఎళ్లి వెయిట్స్‌ని లిఫ్ట్ చేస్తాను. సో, వార్మప్ కూడా అంతే అన్నమాట ఇది యాక్చువల్‌గా. ఈ వార్మప్ పీరియడ్ అనేది డిఫాల్ట్‌గా ఏం వాల్యూ ఉండదండి. ఇక్కడ మీరు చూడండి నో డిఫాల్ట్ వాల్యూ. బట్ మీరు స్పెసిఫై చేసుకోవచ్చనమాట. మీ ఇన్‌స్టెన్స్‌కి వార్మప్ టైమ్ నేను ఒక 5 మినిట్స్ ఇవ్వాలనుకుంటున్నానా? లేదా 2 మినిట్స్ ఇవ్వాలని అనుకుంటున్నానా? అనేది మనం స్పెసిఫై చేసుకోవచ్చు. అప్పుడు ఏం జరుగుతది అనంటే లెట్స్ సే నేను వార్మప్ టైమింగ్ అనేది 3 మినిట్స్ ఇచ్చాను. సో, నా న్యూ ఇన్‌స్టెన్స్ క్రియేట్ అయ్యుంటది కదా! ఆ ఇన్‌స్టెన్స్ ఏంటి అంటే 3 మినిట్స్ కూడా మెట్రిక్‌లోకి తీసుకురాదండి. కౌంట్ అనేది జరగదు మెట్రిక్ కౌంట్. నేను ఇదంతా కూడా నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ వార్మప్ టైమ్ అంటే ఏంటి అనేది కూడా ఒక డయాగ్రామ్ గీద్దాం మనం. సో, ఇక్కడ ఈ సర్వర్‌కి నేను లెట్స్ సే ఒక సర్వర్ ఉంది నా దగ్గర. ఈ సర్వర్‌లో సీపీయూ యుటిలైజేషన్ 70 ఉంది అని అనుకున్నాం. ఇందాక మనం చూసింది కూడా ఇదే కదా! డైనమిక్ స్కేలింగ్‌లో. అప్పుడేమైంది? ఇంకొక సర్వర్ క్రియేట్ అయింది. సో, ఇంకొక సర్వర్ క్రియేట్ అయింది. సో, లెట్స్ సే ఈ కొత్తగా క్రియేట్ అయిన సర్వర్‌కి మాత్రమే వార్మప్ టైమ్ ఉంటదండి. న్యూలీ క్రియేటెడ్ సర్వర్‌కి మాత్రమే. సో, ఇక్కడ నేను దీనికి వార్మప్ టైమ్ అని ఇచ్చేస్తున్నాను. వార్మప్ టైమ్ అని ఇచ్చేసి డిఫాల్ట్‌గా ఏం వాల్యూ ఉండదండి. మనం ఇచ్చుకోవచ్చనమాట. 180 సెకండ్స్ ఇస్తాను. అంటే 3 మినిట్స్ అనమాట. సో, ఇప్పుడు లెట్స్ సే దీని సీపీయూ యుటిలైజేషన్ ఎంతన్నాం ఒక 50 అందాం. సీపీయూ యుటిలైజేషన్ ఈ పర్టిక్యులర్ సర్వర్ సీపీయూ యుటిలైజేషన్ 50 నడుస్తుంది. అండ్ ఈ ఇన్‌స్టెన్స్ ఎప్పుడు క్రియేట్ అయింది అంటే నాకు 8 ఏఎంకి క్రియేట్ అయింది. ఎన్నింటికి క్రియేట్ అయింది అంటున్నానండి? 8 ఏఎంకి క్రియేట్ అయింది ఈ ఇన్‌స్టెన్స్. ఇంతవరకు క్లియరా? మీకిది రెఫరెన్స్ ఎగ్జాంపుల్‌కి మాత్రమే చెప్తున్నానండి. వార్మప్ టైమింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. వార్మప్ టైమింగ్ అండ్ కూల్ డౌన్ పీరియడ్. అప్పుడే మనకి మన సర్వర్ కొత్తగా ఎప్పుడు క్రియేట్ అవుతది, ఎప్పుడు డిలీట్ అవుతది అనేది అర్థమవుతదనమాట. లేదంటే ఒక 5 మినిట్స్ ఆగండి, 10 మినిట్స్ ఆగండి అని చెప్పి చెప్పుకోవాల్సొస్తది. అంత దౌర్భాగ్యం లేకుండా మనం ఏం చేద్దామనంటే, అది నిజంగా ఏ టైంకి క్రియేట్ అవుతది, ఏ టైంకి డిలీట్ అవుతది అని తెలుసుకోవడానికి ఈ వార్మప్ టైమ్ అండ్ కూల్ డౌన్ పీరియడ్ మనకి యూజ్ అవుతదనమాట. ఓకే. సో, ఇక్కడ నేను 8 ఏఎం అని ఇస్తున్నాను. సో, నాకు ఈ సర్వర్ యుటిలైజేషన్ 70 దాటింది కాబట్టి, ఒక కొత్త సర్వర్ క్రియేట్ అయిందండి. నేను యావరేజ్ సీపీయూ యుటిలైజేషన్ 50 అంటున్నాను కాబట్టి. సో, ఈ సర్వర్ ఎప్పుడు క్రియేట్ అయింది? 8 ఏఎంకి క్రియేట్ అయింది. ఈ సర్వర్ కరెంట్ యుటిలైజేషన్ ఎంత? 850 అండి. సో, ఇప్పుడు యావరేజ్ సీపీయూ ఎంత వస్తుందండి? కెన్ ఎనివన్ సే యావరేజ్ వాట్ ఈస్ ద యావరేజ్ సీపీయూ యుటిలైజేషన్ అట్ 81 లేదా ఆఫ్టర్ 8? వాట్ ఈస్ యావరేజ్ సీపీయూ యుటిలైజేషన్? ఇందాక నేను మీకు చెప్పాను కదా! యావరేజ్ సీపీయూ యుటిలైజేషన్ 60. ఎంత ఉంటది? 60. ఓకే. 60. సో, యావరేజ్ సీపీయూ యుటిలైజేషన్ 60 అంటున్నారు. అది వార్మప్ టైమ్ ఇవ్వనప్పుడండి. సో, వార్మప్ టైమ్ నేనిక్కడ 3 మినిట్స్ ఇచ్చాను గదా! సో, ఈ సీపీయూ యుటిలైజేషన్ కౌంట్ అనేది మెట్రిక్స్‌లోకి కాలిక్యులేట్ చేయదు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఆఫ్టర్ 8 టిల్ 3 పీఎం 3 ఏఎం సారీ 3 ఏఎం మై సీపీయూ యుటిలైజేషన్ ఈస్ స్టిల్ 70 అండి. ఇది దీని మీనింగ్. వార్మప్ టైమ్ 3 మినిట్స్ ఇచ్చాననంటే, ఇది కన్సిడరేషన్ తీసుకోదు మెట్రిక్స్‌లోకి కాలిక్యులేట్ చేయడానికి. ఎంతవరకు కన్సిడర్ తీసుకోదు? ద టైమ్ విచ్ వి ప్రొవైడ్. ఇక్కడ నేను 3 మినిట్స్ ఇస్తున్నాను కదా! సో, ఈ 3 మినిట్స్ వరకు కూడా ఇది కౌంట్‌లోకి రాదు. ఆఫ్టర్ 3 మినిట్స్ ఏమైతదనంటే, ఇక్కడ ఆఫ్టర్
8.3, my average CPU utilization is 70 plus 50, 120 divided by 2, 60. ఇందాక మీరు అన్నట్టు. సో ఇక్కడ ఆఫ్టర్ 8.3 మాత్రమే మనకి 60 అనేది వస్తుంది. అది మన వార్మప్ టైం అంటే. సో వార్మప్ టైం అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మెట్రిక్స్ అనేది క్యాలిక్యులేషన్ లోకి రావు. మనం ఎంతైతే టైం ఇస్తున్నామో అంత టైంలోకి. ఆ టైం అయిపోయిన తర్వాతనే మెట్రిక్స్ అనేది మనకి కన్సిడర్ చేసుకొని యావరేజ్ చేస్తూ ఉంటది. క్లియరా అండి? అర్థమైందా ఇది? ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మెట్రిక్స్, నెక్స్ట్ టైమింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ టైం ఏంటి అంటే కూల్ డౌన్ పీరియడ్. కూల్ డౌన్ పీరియడ్ కి డిఫాల్ట్ వాల్యూ ఉంటదండి. ఈ డిఫాల్ట్ వాల్యూ ఏంటి అంటే 5 మినిట్స్ అన్నమాట, 300 సెకండ్స్. సో ఈ కూల్ డౌన్ పీరియడ్ అనేది నేను ఇక్కడ లెట్స్ సే కూల్ డౌన్ పీరియడ్ అనేది కూడా నేను డిఫైన్ చేస్తున్నాను నా సర్వర్ కి. వార్మప్ టైం ఇచ్చాను. వార్మప్ టైం తో పాటు నేను ఇక్కడ కూల్ డౌన్ పీరియడ్ బై డిఫాల్ట్ అదే తీసుకుంటది కాబట్టి 5 మినిట్స్ అంటున్నానండి. సో కూల్ డౌన్ పీరియడ్ ఈస్ 5 మినిట్స్ అని చెప్పి స్పెసిఫై చేస్తున్నాను. ఓకే. సో ఈ కూల్ డౌన్ పీరియడ్ 5 మినిట్స్ స్పెసిఫై చేస్తున్నాను అంటే దీని మీనింగ్ ఏంటి అంటే మనకి యాక్టివిటీ సర్వర్ ఎప్పుడు క్రియేట్ అయిందండి? 8 కి క్రియేట్ అయింది కదా. సో నెక్స్ట్ యాక్టివిటీ ఇది చేయాలి అని అంటే ఇట్ విల్ వెయిట్ ఫర్ 5 మినిట్స్ అండి. మీ సిపియు యూటిలైజేషన్ ఎంతైనా గింజుకొని ఏమైనా చేసుకొని 8:5 వరకు కూడా 8:5 వరకు కూడా నో స్కేలింగ్ యాక్టివిటీ విల్ హ్యాపెన్. నో స్కేలింగ్ సింపుల్ గా ఏంటి అంటే 8:5 వరకు కూడా నో స్కేలింగ్ అనేది జరుగుతూ ఉంటది. ఓకేనా? సో అది వార్మప్ టైం అంటే కూల్ డౌన్ పీరియడ్ అంటే. సో ఇప్పుడు 5 మినిట్స్ అంటున్నాను కదా, 3 మినిట్స్ కి నాకు ఇది కౌంట్ చేస్తుంది. సో ఇంకా ఫర్దర్ గా ఎన్ని మినిట్స్ వెయిట్ చేస్తుందండి న్యూ స్కేలింగ్ రావడానికి? ఇంకొక 2 మినిట్స్ వెయిట్ చేస్తుంది. ఎందుకంటే వార్మప్ టైం అనేది కూల్ డౌన్ పీరియడ్ అనేది 5 మినిట్స్ కదా. ఆల్రెడీ మనం 3 మినిట్స్ వెయిట్ చేసాం సిపియు మెట్రిక్స్ యూటిలైజేషన్ కోసం. ఇంకొక 2 మినిట్స్ వెయిట్ చేస్తే మన కూల్ డౌన్ పీరియడ్ కూడా అయిపోతుంది కాబట్టి 8:06 కి ఏంటి అంటే మన న్యూ స్కేలింగ్ అనేది కూడా జరుగుతుంది. సో వార్మప్ టైం అంటే మనం జిమ్కి వెళ్ళేటప్పుడు డైరెక్ట్ గా వెయిట్ లిఫ్టింగ్ చేయకుండా వార్మప్ చేయడం, వెయిట్ లిఫ్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా ఇంకొక వెయిట్ లిఫ్టింగ్ చేయకుండా ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం కూల్ డౌన్ పీరియడ్. సో కూల్ డౌన్ పీరియడ్ లో ఏంటి అంటే ఏ టైప్ ఆఫ్ స్కేలింగ్ యాక్టివిటీ కూడా జరగదండి. స్కేల్ ఇన్ కూడా స్కేల్ అవుట్ కూడా. ఎందుకంటే ఈ కూల్ డౌన్ పీరియడ్, ఈ వార్మప్ పీరియడ్ నేను నా రిక్వైర్మెంట్ కి తగ్గకోకుండా నేను ఇచ్చానని అనుకోండి, అది ఎట్లా పడితే అట్లా లోడ్ అనేది పెరిగిపోతూ ఉన్నదని అనుకోండి. ఇప్పుడు లెట్స్ సే నేను వార్మప్ పీరియడ్ అనేది 1 మినిట్ ఇచ్చాను, కూల్ డౌన్ పీరియడ్ కూడా 1 మినిట్ ఇచ్చాను. సెకండ్ సర్వర్ లాంచ్ అయిపోయింది. ఆ 1 మినిట్ లో లోడ్ అనేది నాకు ఎట్లుంటుందో చెప్పలేను. ఇమీడియట్ గా లాంచ్ అయింది కదా, ఒక 100% ఉంది. డబా యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటది. ఇదేమో నేను కూల్ డౌన్ పీరియడ్ వార్మప్ పీరియడ్ తక్కువ ఇచ్చుకుంటా పోతే. సో అట్లా ఇవ్వకుండా మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి అంటే మన రిక్వైర్మెంట్ ని బట్టి వార్మప్ టైం అనేది ఎంత ఇవ్వాలి, కూల్ డౌన్ పీరియడ్ అనేది ఎంత ఇవ్వాలి అని క్యాలిక్యులేషన్స్ చేసుకోవాల్సి వస్తుందండి. ఆ క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలో కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇంకోటి హెల్త్ చెక్ గ్రేస్ పీరియడ్ కూడా ఉంటదండి. ఈ హెల్త్ చెక్ గ్రేస్ పీరియడ్ ఏంటి అంటే హెల్త్ చెకింగ్ అనేది ఎప్పుడు చేయాలి, గ్రేస్ పీరియడ్ ఇస్తామన్నమాట. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ ఆటో స్కేలింగ్ వెయిట్స్ బిఫోర్ పర్ఫార్మింగ్ హెల్త్ చెక్. ఆటో స్కేలింగ్ హెల్త్ చెక్స్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటది కదా. సో ఎంత టైం మనం వెయిట్ చేయాలి హెల్త్ చెక్ ని క్యాలిక్యులేట్ చేసే వరకు అని చెప్పి దీని అర్థం అని అనమాట. హెల్త్ చెక్ గ్రేస్ పీరియడ్. దీని డిఫాల్ట్ వాల్యూ కూడా 300 సెకండ్స్ అండి, 5 మినిట్స్ ఉంటుంది అని అనమాట. సో ఇది ఏం ఎన్ష్యూర్ చేస్తుంది హెల్త్ చెక్ అంటే, దిస్ ప్రివెంట్స్ ఆటో స్కేలింగ్ ఫ్రమ్ టర్మినేటింగ్ ద ఇన్స్టెన్సెస్ దట్ ఆర్ యాక్చువల్లీ హెల్తీ బట్ జస్ట్ నీడెడ్ మోర్ టైం. ఆటో స్కేలింగ్ హెల్తీలో లేకపోతే ఏం చేస్తుంది అండి, అన్హెల్తీ ఉన్నదని అనుకోండి, దాన్ని టర్మినేట్ చేసి ఇంకోటి క్రియేట్ చేస్తారనమాట. అట్లా కొంచెం టైం ఇస్తున్నాం. ఒక 5 నిమిషాలు ఆగు, రుకో జరా అని చెప్పి, ఒక 5 మినిట్స్ ఆగు, నాది హెల్తీనే ఉంటది, నీకు అర్థం కావట్లేదు అని చెప్పి ఒక 5 మినిట్స్ టైం ఇస్తే అప్పుడు ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి నెక్స్ట్ హెల్త్ చెక్ ని పర్ఫార్మ్ చేస్తుంది. సో ముందే టర్మినేట్ చేయకుండా ఎన్ష్యూర్ చేస్తుంది ఈ హెల్త్ చెక్ గ్రేస్ పీరియడ్ అనేది. ఓకేనండి, ఇది మన 3 డిఫరెంట్ టైమింగ్స్. ఈ టైమర్స్ లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కూల్ డౌన్ అండ్ వార్మప్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే హెల్త్ చెక్. ఇవన్నీ మనకు అర్థమైతేనే మన రిక్వైర్మెంట్ ని బట్టి మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఇక నేను మీకు క్యాలిక్యులేషన్స్ అనేది కూడా చెప్తాను చూడండి. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి అంటే ఇంత డీటెయిల్ గా కూడా టైమర్స్ గురించి ఎవరు చెప్పరు, క్యాలిక్యులేషన్స్ అసలే చెప్పరు, ఎక్కడ కూడా చెప్పరు. సో క్యాలిక్యులేషన్స్ చెప్పాలి అంటే మనకు అర్థం కావాలి అసలు ఎట్లా క్యాలిక్యులేషన్స్ చేయాలి అని చెప్పి. సో లెట్స్ ఏ వార్మప్ టైం ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్తున్నాను. మన సర్వర్ ని T2.micro పెడుతున్నాను. T2.micro మనం ఒక 1 మినిట్ లో లోడ్ అవుతుంది. మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ లాంచెస్ చేయడంలో T2.microని చాలా సార్లు క్రియేట్ చేస్తూ వస్తున్నాం. సో నాకేంటంటే తెలుసు T2.micro ఒక 1 మినిట్ టైం పడుతుంది అని చెప్పి. సో బూట్ టైం తీసుకున్నాం అనుకోండి, సర్వర్ బూట్ అవడానికి 60 సెకండ్స్ పడుతుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ అప్లికేషన్ ఇనిషియలైజ్ చేయాలి కదా. సర్వర్ బూట్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది ఇనిషియలైజేషన్ జరగాలి. ఈ ఇనిషియలైజేషన్ జరగాలి అని అంటే అది మీకు తెలిసి ఉంటుంది మీ అప్లికేషన్ బట్టి. మీరు ఈసీటీ యూజర్ డేటా స్క్రిప్ట్ వాడుతున్నారా, గోల్డెన్ ఏఎంఐ వాడుతున్నారా, లేదా అది లాంచ్ అయిన తర్వాత క్రియేట్ అవుతుంది అన్న దాన్ని బట్టి మన సర్వర్ అప్లికేషన్ ఇనిషియలైజేషన్ టైం అనేది మనం
స్పెసిఫై చేసుకోవాలి. సో, ఇక్కడ నేను చూసినట్లయితే నాకు కొంచెం టైం పడతది. ఒక 2 మినిట్స్ పడుతుంది. నేను పైథాన్ ఫ్లాస్క్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాను గదా! సో, ఆ పైథాన్ ఫ్లాస్క్ అప్లికేషన్ లోడ్ అవ్వడానికి ఒక 2 మినిట్స్ టైం పడతది అని నేను అనుకుంటున్నానండి. సో, ఒక 20 సెకండ్స్ అడిషనల్‌గా పడతది అని చెప్పి అనుకుంటున్నాను. ఇది అడిషనల్ అండి మీరు చూసుకున్నట్లయితే. నాట్ ఆఫ్టర్. ఎందుకంటే నేను గోల్డెన్ ఏఎంఐ అనేది క్రియేట్ చేసుకొని ఈసీ టు యూజర్ డేటా స్క్రిప్ట్ వాడుతున్నాను కాబట్టి నాకొక 3 మినిట్స్ టైం పట్టొచ్చు అని అనుకుంటున్నాను. బట్ ఆల్రెడీ ఇక్కడ బూటింగ్‌కి 60 సెకండ్స్ పట్టింది. సో, ఇక్కడ నేను అందుకే 180 సెకండ్స్ ఇవ్వకుండా 120 సెకండ్స్ మాత్రమే ఇస్తున్నాను. ఇన్ డెప్త్ ఎళ్తే ఇట్లుంటది యాక్చువల్‌గా. సో, 120 సెకండ్స్ ఇస్తున్నాను. అండ్ అడిషనల్‌గా హెల్త్ చెక్ గ్రేస్ పీరియడ్ ఒక 30 సెకండ్స్ ఇస్తున్నాననమాట. ఎందుకంటే నేను లోడ్ బ్యాలెన్సింగ్ వాడుతున్నాను. లోడ్ బ్యాలెన్సర్ కూడా నాకు హెల్త్ చెక్స్ అనేది చెక్ చేస్తూ ఉంటది కాబట్టి, లోడ్ బ్యాలెన్సర్‌లో కూడా నాకు హెల్తీ రావడానికి ఒక 30 సెకండ్స్ టైం పడతది. పాస్ కావడానికి హెల్త్ చెక్ అని చెప్పి ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్‌కి కూడా నేను ఒక 30 సెకండ్స్ ఇస్తున్నాను. టోటల్ టైం ఎంత పడుతుందండి? బూట్ అవ్వడానికి 60 సెకండ్స్ పడుతుంది. సర్వర్ క్రియేట్ అవ్వడానికి, అప్లికేషన్ లాంచ్ అవ్వడానికి ఫర్దర్‌గా ఇంకొక అడిషనల్‌గా 120 సెకండ్స్ పడుతుంది. హెల్త్ చెక్స్ కోసం అడిషనల్‌గా మనం ఒక 30 సెకండ్స్ గ్రేస్ పీరియడ్ ఇచ్చుకుంటున్నాం. టోటల్‌గా 60 + 120 + 30 = 210 సెకండ్స్. సో, మీరు వార్మ్ అప్ టైమ్ అనేది ఇక్కడ 210 సెకండ్స్ ఇచ్చుకోవచ్చు. సో, ఈ 210 సెకండ్స్ వరకు కూడా ఏంటి అంటే మెట్రిక్స్ కౌంట్‌లోకి రాదు. ఓకేనా అండి? అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ కూల్ డౌన్ పీరియడ్ ఎట్లా కాలిక్యులేట్ చేయాలి అని చెప్పి ఇచ్చుకున్నాం. సో, ఈ కూల్ డౌన్ పీరియడ్ ఎట్లా కాలిక్యులేట్ చేసుకోవాలి అంటే వార్మ్ అప్ టైమ్ ప్లస్ మెట్రిక్ స్టెబిలైజేషన్ టైమ్ అని ఉంటదండి. సో, మెట్రిక్స్‌లోకి వార్మ్ అప్ టైమ్ అనేది రావట్లేదు. సరే 210 సెకండ్స్ వరకు కూడా రావట్లేదు. 210 సెకండ్స్ వచ్చిన తర్వాత కూడా మెట్రిక్ అనేది స్టెబిలైజ్ అవ్వడానికి కొంచెం టైం ఇవ్వాలండి. ఇమ్మీడియేట్‌గా మీ స్కేలింగ్ యాక్టివిటీ అనేది మీరెప్పుడు కూడా స్టార్ట్ చేయరు. వార్మ్ అప్ అయిపోయిన వెంటనే కూడా మీరు స్టార్ట్ చేయరు. వార్మ్ అప్ టైమ్ అయిపోయిన తర్వాత ఏమవుతది? మెట్రిక్స్ అనేది కాలిక్యులేట్ అవుతుంది. ఓకే. కాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. స్టిల్ మీరు ఒక 2 మినిట్స్ ఏం చేస్తారు? 2 మినిట్స్ కానీ, ఒక 90 సెకండ్స్ కానీ మెట్రిక్స్‌ని స్టెబిలైజ్ అవ్వడానికి కూడా మీరు కొంచెం స్కోప్ ఇస్తున్నారు అన్నమాట. సో, ఇమ్మీడియేట్‌గా మెట్రిక్స్ కౌంట్ తీసేసుకొని మళ్ళా కొంచెం గాబరాగా స్కేలింగ్ యాక్టివిటీ చేసుకోకుండా మెట్రిక్స్ స్టెబిలైజ్ అవ్వడానికి కూడా నేను ఇక్కడ మెట్రిక్ స్టెబిలైజేషన్ ఏంటి అంటే ఒక అడిషనల్‌గా ఓకే. ఒక 90 సెకండ్స్ పట్టొచ్చు. మెట్రిక్స్ అన్ని కూడా స్టెబిలైజ్ అవ్వడానికి అని చెప్పి మెట్రిక్ స్టెబిలైజేషన్‌కి ఒక 90 సెకండ్స్ ఇచ్చానని అనుకోండి. అప్పుడు కూల్ డౌన్ పీరియడ్ ఎట్లా కాలిక్యులేట్ చేస్తున్నామండి? వార్మ్ అప్ టైమ్ ప్లస్ మెట్రిక్ స్టెబిలైజేషన్ టైమ్ అంటున్నాను. అప్పుడు మనకి ఇదేమవుతుంది 210 + 90 = 300 సెకండ్స్. సో, 300 సెకండ్స్ అనేది డిఫాల్ట్ అండి. సో, అందుకే ఇట్లనే కాలిక్యులేట్ చేసింటారు వాళ్ళు. మోస్ట్‌లీ ఇట్లా జరగొచ్చు అని చెప్పి. ఆ డిఫాల్ట్ వాల్యూ మీరు మీ అప్లికేషన్‌కి చేంజ్ చేసుకోవాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో, మన న్యూ ఇన్‌స్టెన్స్ క్రియేట్ అయిన ఒక 5 మినిట్స్ వరకు కూడా ఏ ఇన్‌స్టెన్స్ క్రియేట్ అవ్వదు. మెట్రిక్స్ కాలిక్యులేషన్స్ అనేది ఎప్పటి వరకు వస్తుంటది? 210 తర్వాత అంటే 210 సెకండ్స్ తర్వాత మన వార్మ్ అప్ టైమ్ అయిపోయిన తర్వాత మీ మెట్రిక్స్ కాలిక్యులేషన్స్ అనేవి జరుగుతూ ఉంటది. బట్ ఎప్పుడు క్రియేట్ అవుతదండి? ఆఫ్టర్ 5 మినిట్స్. ఎందుకంటే కూల్ డౌన్ పీరియడ్ అయిన తర్వాతనే మీ ఇన్‌స్టెన్స్ అనేది మీకు క్రియేట్ అవుతది. ఇదే అండి కాలిక్యులేషన్స్ గురించి. ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా? క్లియరా అండి? వార్మ్ అప్ టైమ్ అండ్ కూలింగ్ పీరియడ్? Yeah, Banu. Yes, Banu. ఓకే. ఫైన్ అండి. ఇంకా 2 మోర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. 2 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసేద్దాం. సారీ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది ఓవరాల్‌గా. ఓకేనా అండి? ఇంకా ఓన్లీ 3 మోర్ స్లైడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్‌స్టెన్స్ మెయింటెనెన్స్ పాలిసీ మాట్లాడుకున్నాం. ఈ ఇన్‌స్టెన్స్ మెయింటెనెన్స్ పాలిసీ మాట్లాడుకున్న తర్వాత టర్మినేషన్ పాలిసీ గురించి కూడా మాట్లాడుకుందాం. టర్మినేషన్ పాలిసీలో ఎగ్జామ్‌లో డెఫినెట్‌గా ఒక క్వెషన్ అయితే వస్తుందండి. సో, టర్మినేషన్ పాలిసీ అనేది మనకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికంటే ముందు మెయింటెనెన్స్ పాలిసీ గురించి కూడా చూద్దాం. మెయింటెనెన్స్ పాలిసీ నాకు తెలిసినంత వరకు నేను చాలా సెట్స్ ప్రాక్టీస్ చేశాను. మెయింటెనెన్స్ పాలిసీ పైన ఏ క్వెషన్ చూడలేదు. బట్ రియల్ టైమ్‌లో అనేది మనకి మెయింటెనెన్స్ పాలిసీ యూజ్ అవుతది. సో, మనం మెయింటెనెన్స్ పాలిసీ చూద్దాం ఫస్ట్. సో, మెయింటెనెన్స్ పాలిసీ అంటే ఏంటి అంటే లెట్స్ సే మన లాంచ్ టెంప్లేట్ ఉంది గదా! లాంచ్ టెంప్లేట్‌కెళ్దాం. నేను అప్లికేషన్ అనేది అప్‌గ్రేడ్ చేసుకున్నాను. ఇట్లా అప్‌గ్రేడ్ అయినప్పుడు మై టెంప్లేట్ న్యూ గదా! ద టెంప్లేట్ విచ్ వి హావ్ యూజ్డ్. ఈ టెంప్లేట్‌ని మనం అప్‌డేట్ చేసుకోవాల్సొస్తది. మీ ఏఎంఐ చేంజ్ అయినా, లేదా మీ అప్లికేషన్‌లో సమ్ అదర్ చేంజ్ ఏదైనా జరిగింది అని అనుకున్నప్పుడు, అప్పుడు నేనేం చేస్తానంటే, నా టెంప్లేట్‌ననేది నేను మోడిఫై చేయాల్సొస్తది. సో, మోడిఫై టెంప్లేట్ కొట్టేసి, ఇక్కడ వెర్షన్ ఇస్తున్నానండి. ఇది సెకండ్ వెర్షన్ అని అంటాను నేనిక్కడ. ఓకే. సెకండ్ వెర్షన్ అని చెప్పి, ఏఎంఐ నేను ఇంతవరకు ఏం సెలెక్ట్ చేసుకుంటున్నాను, మై ఏఎంఐస్‌లో పెడుతున్నాను గదా! ఇక్కడ నేను ఏఎంఐని చేంజ్ చేసేస్తున్నాను. నాకిప్పుడు ఆ ఏఎంఐ అవసరం లేదు. నేను గోయింగ్ విత్ అమెజాన్ లైనక్స్ అని చెప్పేసి, అమెజాన్ లైనక్స్ ఏఎంఐ చేంజ్ చేసుకొని, క్రియేట్ టెంప్లేట్ వెర్షన్ అంటాను. సో, ఏఎంఐ అనేది చేంజ్ చేశాను సింపుల్‌గా కదా! సో, ఇప్పుడు నా ఆటో స్కేలింగ్ గ్రూప్‌కెళ్తే, ఆటో స్కేలింగ్ గ్రూప్‌కెళ్తే, మై ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో ఇన్‌స్టెన్స్ మేనేజ్‌మెంట్‌కెళ్తే, ఈ 2 ఇన్‌స్టెన్సెస్ కూడా ఓల్డ్ ఏఎంఐ యూజ్ చేసుకుంటున్నాయి. లైనక్స్ అనే కస్టమ్‌గా క్రియేట్ చేసుకున్నాం కదా! అది. సో, ఇప్పుడు నాకు ఈ 2 సర్వర్స్
కూడా నేను కొత్తగా క్రియేట్ చేసిన టెంప్లేట్‌లో ఉన్న ఏఎంఐని వాడాలి అని అనుకుంటే ఏం చేయాలో చెప్తాను. అది చెప్పేటప్పుడు అసలు మెయింటెనెన్స్ పాలిసీ అంటే ఏంటో అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనండి. సో, ఇక్కడ నేను డీటెయిల్స్‌కెళ్ళేసి ఎడిట్ కొట్టేసి లాంచ్ టెంప్లేట్ ఉంది కదా! ఇక్కడ లాంచ్ టెంప్లేట్ ఎడిట్ కొట్టేసి ఇక్కడ వర్షన్ ఉంది చూడండి. మనం క్రియేట్ చేసిన వర్షన్ ఏంటి అండి ఇందాక 2 అనే వర్షన్ క్రియేట్ చేసాం కదా! సో, 2 అని ఇచ్చేసి నేనిక్కడ కిందికొచ్చేసి అప్‌డేట్ కొట్టేస్తాను. సో, అప్‌డేట్ కొట్టిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇన్‌స్టెన్స్ రిఫ్రెష్ అనేది చేయాలండి. దానికంటే ముందు మనం అసలు ఇన్‌స్టెన్స్‌ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మీరు కిందకొచ్చారనుకోండి ఇన్‌స్టెన్స్ మెయింటెనెన్స్ పాలిసీ ఉంది గదా! సో, దీన్ని ఎడిట్ చేద్దాం మనం. సో, ఇక్కడ మనం చూసినట్లయితే పాలిసీ ఏం లేదు. లేదా లాంచ్ బిఫోర్ టర్మినేషన్ ఉంది. టర్మినేట్ అండ్ లాంచ్ ఉంది. కస్టమ్ బిహేవియర్ కూడా ఉంది. నేను ఈ 2 ఆప్షన్స్ చెప్తానండి. లాంచ్ బిఫోర్ టర్మినేషన్ అండ్ టర్మినేషన్ బిఫోర్ అండ్ లాంచ్ అంటే ఏమవుతది అని అంటే. సో, ఇప్పుడు నేనేమంటున్నానంటే లాంచ్ బిఫోర్ టర్మినేషన్ అని అంటున్నాను. మనకి ఎన్ని ఉన్నాయండి టోటల్ సర్వర్స్ ఇప్పుడు? టోటల్ 2 సర్వర్స్ ఉన్నాయి కదా మనకి. సో, నేనేమేం కావాలి అని అనుకుంటున్నానంటే నాకు 2 సర్వర్స్ కూడా ఇంపార్టెంట్. ఒకటి పోయా కూడా నాకు ఇబ్బందుంటది. సో, ఆ 2 సర్వర్స్‌ని అంత అట్లే పెట్టుకో అని నేను చెప్పాలి అని అనుకున్నానంటే ఏం జరుగుతదంటే ఈ లాంచ్ బిఫోర్ టర్మినేషన్ అంటే కొత్త సర్వర్స్ క్రియేట్ అవుతాయండి. కొత్త సర్వర్ క్రియేట్ అయిన తర్వాత మీ ఓల్డ్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ అవుతది. సింపుల్‌గా చెప్పాలి అనంటే. ఈ టర్మినేట్ అండ్ లాంచ్ అంటే ఏమవుతది అనంటే మన సర్వర్స్‌ని టర్మినేట్ చేసేసి కొత్త సర్వర్స్‌ని క్రియేట్ చేస్తది. ఓకేనా? కాస్ట్ సేవింగ్ ఉంటది యాక్చువల్‌గా మనకి టర్మినేషన్ అండ్ లాంచ్‌లో. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఉన్న సర్వర్‌ని టర్మినేట్ చేసేసి కొత్త సర్వర్ అనేది అప్‌డేట్ చేస్తున్నారు కాబట్టి కాస్ట్ అనేది ఉంటది. అవైలబిలిటీ ఎక్కడ ఉంటదంటే లాంచ్ బిఫోర్ టర్మినేషన్‌లో అవైలబిలిటీ అనేది ఉంటది. ఓకేనా? సో, ఇక్కడ నేను లాంచ్ బిఫోర్ టర్మినేషన్ పెట్టేసి ఇక్కడ ఒక 100% ఇస్తున్నానన్నమాట. సో, అప్పుడు ఏం జరుగుతది అంటే ఇక్కడ మీరు చూడండి. కరెంట్ డిజైర్డ్ కెపాసిటీ మనకెంతుందండి? 2 సర్వర్స్ ఉంది. సో, సారీ ఇది 100% పెట్టేసి మనం ఏం జరుగుతదో నేను మీకిక్కడ సినారియో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మన కరెంట్ డిజైర్డ్ కెపాసిటీ ఎంతండి? 2 అని అంటున్నాను. మాక్సిమం లాంచ్ ఏం చేయాలి అని అంటున్నానంటే 100% లాంచ్ చెయ్యి బిఫోర్ టర్మినేషన్ అని అంటున్నాను. అప్పుడు ఏం జరుగుతది అనంటే మాక్సిమం 100% అని నేను అంటున్నాను కదా! అప్పుడు హ్మ్, లెట్ లెట్ మీ పుట్ థిస్ వే అండి. నేను మీకిక్కడ చూపిస్తాను చూడండి. ఫైల్ అని చెప్పి న్యూ అని చెప్పేస్తున్నాను. ఎగ్జాంపుల్ చెప్తేనే అర్థమవుతది క్లియర్‌గా. ఇక్కడ ఒక సర్వర్ ఉంది. ఇంకొక సర్వర్ గూడా ఉంది మన ఆటో స్కేలింగ్ గ్రూప్స్‌లో. ఎన్ని సర్వర్స్ ఉన్నాయి? టోటల్ 2 సర్వర్స్ ఉన్నాయి. ఓకేనండి. ఇప్పుడు నేను లాంచ్ బిఫోర్ టర్మినేషన్ అండ్ మాక్సిమం 100% ఇస్తున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఎప్పుడు చూసా గూడా నాకు 2 సర్వర్స్ అనేవి ఉండాలండి. 2 సర్వర్స్ నాకు ఉండాలి. అది నా రిక్వైర్మెంట్ అని నేను చెప్తున్నాను. అప్పుడు ఇదేం చేస్తదనంటే, ఒక కొత్త సర్వర్‌ని ఇక్కడ నెక్స్ట్ టైమ్ ఏం చేస్తదంటే, ఇన్‌స్టెన్స్‌ని రిఫ్రెష్ చేసినప్పుడు, ఇంకొక సర్వర్‌ని ఇక్కడ క్రియేట్ చేస్తదండి. ఓకేనా? ఈ సర్వర్‌ని క్రియేట్ చేసిన తర్వాత, ఈ సర్వర్ అప్ అయిన తర్వాత, ఒక సర్వర్‌ని ఇక్కడ డిలీట్ చేస్తది. ఓకేనా? సో, అప్పుడేమవుతది, ఒక 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 టైమ్‌లో 3 సర్వర్స్ వచ్చాయి నాకు. ఈ 3 సర్వర్స్ వచ్చిన తర్వాత, ఇంకొక సర్వర్‌ని డిలీట్ చేస్తది. అప్పుడు 2 సర్వర్స్ వస్తాయి. లెట్స్ సే ఈ సర్వర్‌ననేది హ్మ్. ఈ సర్వర్ క్రియేట్ అయింది కొత్తగా. ఈ సర్వర్ క్రియేట్ అయింది. ఈ సర్వర్ క్రియేట్ అయిన తర్వాత ఈ సర్వర్ అనేది డిలీట్ అయిందండి. ఇప్పుడు ఎన్ని సర్వర్స్ ఉన్నాయి మనకి? 2 సర్వర్స్ ఉన్నాయి. బట్ ఇది స్టిల్ ఓల్డ్ సర్వర్ గదా! అప్పుడు మళ్ళీ ఇంకేం చేస్తది? మళ్ళా ఇంకొక సర్వర్‌ని క్రియేట్ చేస్తది ఇక్కడ. ఈ సర్వర్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఇది అప్ అయిన తర్వాత మళ్ళా ఇదనేది డిలీట్ అవుతది. ఇట్లా ప్రాసెస్ అనేది జరుగుతది. మీరు లాంచ్ బిఫోర్ టర్మినేషన్ అంటే ఒక కొత్త సర్వర్‌ని క్రియేట్ చేసుకుంటది. ఆ సర్వర్ క్రియేట్ అయిన తర్వాత ఒక సర్వర్‌ని డిలీట్ చేస్తది. మళ్ళీ ఇంకో కొత్త సర్వర్‌ని క్రియేట్ చేస్తది. ఆ సర్వర్ క్రియేట్ అయిన తర్వాత డిలీట్ చేస్తది. ఇది ప్రాసెస్ లాంచ్ బిఫోర్ టర్మినేషన్ అంటే. ఇక్కడ మీరు చూడండి టెంపరరీ మినిమమ్ ఇన్‌స్టాన్సెస్ ఎన్ని ఉండాలి? 2 ఉంటది. ఎందుకంటే లాంచ్ అనేది చేస్తున్నాం కాబట్టి మనకి 2 అనేది వస్తుంది. మనం ఇందాక డయాగ్రామ్‌లో కూడా అదే కదా చూసింది. ఈ టెంపరరీ ఇది డిలీట్ అయినా కూడా ఏ టైమ్‌లో చూసినా కూడా మీకు మినిమమ్ అనేది 2 ఉంటున్నాయి కదా! అది దీని మీనింగ్ అన్నమాట. మినిమమ్ అనేది 2 ఉంటున్నాయి. మాక్సిమం టెంపరరీ మాక్సిమం ఇన్‌స్టాన్సెస్ మీరు ఈ కొత్త ఇన్‌స్టాన్స్ క్రియేట్ అయినప్పుడు ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ టోటల్‌గా మనకి 3 ఉంటాయి. సో, మాక్సిమం 3 వరకు వెళ్ళొచ్చు. మినిమమ్ 2 అనేది పక్కా ఉంటది. లాంచ్ బిఫోర్ టర్మినేషన్ అంటే. ఇప్పుడు మళ్ళీ లాంచ్ ఆఫ్టర్ టర్మినేషన్ అంటే ఏంటో అనేది కూడా సారీ టర్మినేట్ అండ్ లాంచ్ అంటే ఏంటో కూడా మనం చూద్దాం. సో, ఇప్పుడు టర్మినేట్ అండ్ లాంచ్ అనుకోండి నేను మినిమమ్ 50% ఇస్తానండి. ఓకేనా? మినిమమ్ 50% ఇస్తే ఏమవుతదో చూద్దాం. 2 సర్వర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ నేను లాంచ్ బిఫోర్ టర్మినేట్ ఇవ్వట్లేదు. టర్మినేట్ బిఫోర్ లాంచ్ అనే కొడుతున్నాను. అండ్ ఎంత పర్సెంట్ ఇచ్చానండి? 50% ఇచ్చాను. సో, ఇప్పుడు ఏం చేస్తదనంటే డైరెక్ట్‌గా ఈ సెకండ్ సర్వర్‌ని డిలీట్ చేసేసి కొత్త సర్వర్‌ని క్రియేట్ చేసుకుంటది.
సర్వర్ని క్రియేట్ చేసి వెయిట్ చేయదండి, డైరెక్ట్గా సర్వర్ అనేది డిలీట్ చేసేస్తుంది, కొత్త సర్వర్ని క్రియేట్ చేసుకుంటుంది. ఓకేనా? సో ఇక్కడ మినిమం 50% అంటున్నాను కాబట్టి ఈ సర్వర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, టెంపరీ మినిమం ఇన్స్టెన్సెస్ ఎంత 1 అంటున్నాను. ఈ తర్వాత ఏమైంది, సెకండ్ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయింది. ఈ సెకండ్ ఇన్స్టెన్స్ క్రియేట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇది కూడా డిలీట్ అయిపోతుంది, ఇంకో కొత్త సర్వర్ యాడ్ అయిపోతుంది. ఓకేనా? సో మాక్సిమం ఈ సినారియోలో చూస్తే మాక్సిమం 2నే ఉంటుంది, ఎందుకంటే డిలీట్ చేసేసి క్రియేట్ చేస్తుంది కదా. సో మాక్సిమం 2 అనే ఉంటుంది, బట్ మినిమం అనేది కూడా 1 ఉంటుంది. సో ఇట్లా చేయడం వల్ల ఏంటి అంటే మనం కొంచెం కాస్ట్ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది దీని బిహేవియర్ అండి, లాంచ్ బిఫోర్ టర్మినేషన్ అండ్ టర్మినేట్ బిహేవియర్. నేను ఇక్కడ లాంచ్ బిఫోర్ టర్మినేషన్ అని చెప్పేసి అప్డేట్ అని కొట్టేస్తాను చూడండి. ఇది అప్డేట్ కొట్టేసి ఇన్స్టెన్స్ రిఫ్రెష్ లోకి రండి. ఇన్స్టెన్స్ రిఫ్రెష్ లోకి వచ్చిన తర్వాత స్టార్ట్ ఇన్స్టెన్స్ రిఫ్రెష్ అని కొట్టేయండి. స్టార్ట్ ఇన్స్టెన్స్ రిఫ్రెష్ కొట్టేసి ఇక్కడ మీకు వచ్చింది చూడండి, లాంచ్ బిఫోర్ టర్మినేటింగ్ అనే ఆప్షన్. సో వార్మప్ టైం కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. నేను వార్మప్ టైం లెట్ జస్ట్ 60 సెకండ్స్ అంటాను. 60 సెకండ్స్ ఇచ్చేసి కిందికి వచ్చేసి స్టార్ట్ ఇన్స్టెన్స్ రిఫ్రెష్ అంటానండి. ఓకేనా? ఇన్స్టెన్స్ రిఫ్రెష్ అనే యాక్టివిటీ నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నా ఇన్స్టెన్స్ మేనేజ్మెంట్కి వెళ్తే మీరు చూడొచ్చు 2 సర్వర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఒక కొత్త సర్వర్ క్రియేట్ అయ్యి అది క్రియేట్ అయిన తర్వాత ఏదో ఒక సర్వర్ అనేది టర్మినేట్ అవుతుంది. దీని తర్వాత మళ్ళీ ఇంకో కొత్త సర్వర్ క్రియేట్ అయ్యి పాత సర్వర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది దీని మెకానిజం అనమాట. మెయింటైన్ ఎట్లా చేయాలి అని అనుకుంటున్నావు, మీరు డిలీట్ చేయడం కంటే ముందే క్రియేట్ చేసి తర్వాత డిలీట్ చేయాలని అనుకుంటున్నారా, లేదా సరే మినిమం ఒక ఇన్స్టెన్స్ పెట్టుకొని డిలీటే చేసి సెకండ్ ఇన్స్టెన్స్ని డిలీట్ చేసేసి లాంచ్ చేసి అని చెప్పాలని అనుకుంటున్నారా, ఆ మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి అని అనుకుంటున్నారా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ యాక్టివిటీకి వచ్చారని అనుకోండి మీరు, ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి, ఇన్స్టెన్స్ రీఫ్రెష్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఇన్స్టెన్స్ రీఫ్రెష్ అనేది కూడా మనం ఇక్కడ ఇన్స్టెన్స్ రీఫ్రెష్కి వెళ్తే యాక్టివిటీలో మనం చూడొచ్చు 2 ఇన్స్టెన్సెస్ లెఫ్ట్ టు అప్డేట్ అండ్ ప్రోగ్రెస్ చూపిస్తుంది చూడండి. సో ఈ 2 ఇన్స్టెన్సెస్ లెఫ్ట్ 50% అయింది అనుకోండి, ఒక ఇన్స్టెన్స్ ని లాంచ్ చేసేసి ఒకటి డిలీట్ చేసేసింది ఏంటి, 100% అయిపోయింది అనుకోండి, 2 ఇన్స్టెన్సెస్ ని కూడా లాంచ్ చేసేసి 2 ఇన్స్టెన్సెస్ ని కూడా డిలీట్ చేసేసింది ఏంటి. ఓకేనా అండి? సో ఇప్పుడు యాక్టివిటీకి వస్తే మనం చూడొచ్చు, ఇక్కడ కొత్త సర్వర్ ని క్రియేట్ చేసింది చూడండి. దిస్ ఈస్ ద 63 సర్వర్ విచ్ గాట్ క్రియేటెడ్. ఈ ఇన్స్టెన్స్ మేనేజ్మెంట్కి వచ్చేస్తే చూడండి, ఈ సర్వర్ అనేది క్రియేట్ చేసింది. వార్మప్ టైం నేను 60 సెకండ్స్ స్పెసిఫై చేశాను కదా. 60 సెకండ్స్ తర్వాత ఈ రెండిట్లో ఏదో ఒక సర్వర్ ని డిలీట్ అనేది చేసేస్తుంది. ఓకేనా అండి? ఇది మెయింటెనెన్స్ పాలసీ గురించి. ఏదైనా డౌట్ ఉందా అండి మెయింటెనెన్స్ పాలసీ గురించి? ఇస్ దిస్ క్లియర్? కాన్సెప్ట్ క్లియరా? Yes, Bano. ఓకే. సో మీరు అప్డేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఏఎంఐని సేమ్ ఇన్స్టెన్స్ లో మీరు ఎప్పుడు అప్డేట్ చేసుకోలేరండి. కొత్త సర్వర్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. సో కొత్త సర్వర్స్ క్రియేట్ చేసుకోవాలని అనుకున్నప్పుడు పాత సర్వర్స్ కథ ఎట్లా అబ్బా అని మనం డిసైడ్ చేస్తున్నాం అని అనమాట. ఒకటి అట్లే పెట్టుకో, లేదా 2 అట్లే పెట్టుకో, కొత్తవి క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే డిలీట్ చెయ్యి, లేదా డిలీట్ చేసిన తర్వాతనే లాంచ్ చేసుకో, మినిమం ఒకటి పెట్టుకో అని చెప్పి మనం ఇక్కడ చెబుతున్నాము. ఓకేనా? సో ఇక్కడ యాక్టివిటీకి వస్తే మనం చూడొచ్చు అనమాట. ఇంకా ఇది వామప్ లో ఉంది. వార్మప్ టైం 1 అవర్ అయిపోయింది కాబట్టి ఈ C8 అనే సర్వర్ ఉంది కదా ఇక్కడ మన ఇన్స్టెన్స్ మేనేజ్మెంట్ లో. సో ఈ C8 చూడండి టర్మినేటింగ్ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఈ సినారియోలో చూస్తే నాకు టోటల్ 3 వచ్చాయి అనమాట. సో మాక్సిమం 3 వస్తున్నాయి నేను లాంచ్ బిఫోర్ టర్మినేట్ అని కొడితే. అదే టర్మినేట్ బిఫోర్ లాంచ్ వచ్చాను అనుకోండి, ఈ 3 సర్వీసెస్ రావు అనమాట, ఓన్లీ 2 సర్వీసెస్ వస్తాయి మనకి మాక్సిమం. సో ఇట్లా ఉంటుందనండి ఇది ఇన్స్టెన్స్ మెయింటెనేషన్. ఇంకొక జస్ట్ ఒక 4 more minutes అండి. మనం ఇంపార్టెంట్ పాయింట్ గురించి కూడా, సారీ రూట్ 53 ఇంపార్టెంట్ పాయింట్ గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. టర్మినేషన్ పాలసీ అండి. సో ఇంతవరకు సరే మనం బాగానే మాట్లాడుకుంటూ ఉన్నాము. అన్ని ఆప్షన్స్ గురించి కూడా స్కేల్ అవుట్ అవుతున్నాయి, ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి, స్కేల్ ఇన్ అనేది జరుగుతుంది. సో స్కేల్ ఇన్ అనేది జరుగుతున్నప్పుడు ఒక 5 సర్వర్స్ ఉన్నాయని అనుకోండి, స్కేల్ ఇన్ యాక్టివిటీ జరుగుతుంది. స్కేల్ ఇన్ అంటే ఏంటంటే ఇన్స్టెన్స్ ని రిమూవ్ చేయాలి, ఏ ఇన్స్టెన్స్ ని పట్టకపోవాలి మనం. ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు, సరే డిలీట్ అవుతుంది, ఏ ఇన్స్టెన్స్ ని డిలీట్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్ రోల్ అండి. దాన్ని మనం ఈ టర్మినేషన్ పాలసీస్ లో డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ డిఫాల్ట్ టర్మినేషన్ పాలసీ అనేది ఒకటి ఉంటుంది మనకి. డిఫాల్ట్ టర్మినేషన్ పాలసీ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు కావాలని అనుకుంటే మీ ఓన్ కస్టమ్ టర్మినేషన్ పాలసీని కూడా మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో డిఫాల్ట్ టర్మినేషన్ పాలసీ అంటే ఏంటో అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఏ సింపుల్ టర్మినేషన్ మెయింటెనెన్స్ పాలసీ అంటే కొత్త ఇన్స్టెన్స్ క్రియేట్ అయ్యేటప్పుడు పాత ఇన్స్టెన్సెస్ ని ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది మెయింటెనెన్స్ పాలసీ అండి. టర్మినేషన్ పాలసీ అనేది ఏంటంటే ఏ ఇన్స్టెన్స్ ని టర్మినేట్ చేయాలి, స్కేలింగ్ అయ్యేటప్పుడు 5 సర్వర్స్
ఒక 5 సర్వర్స్‌లో ఒక సర్వర్‌ని లేపేయాలి అని అనుకున్నప్పుడు, ఆ సర్వర్ ఏంది? ఆ 5 సర్వర్స్‌లో ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అనేది టర్మినేషన్ పాలిసీస్‌లో మనం డిఫైన్ చేస్తాం. డిఫాల్ట్ టర్మినేషన్ పాలిసీ గురించి ఇప్పుడు మాట్లాడుకునేద్దాం. ఓకేనా? సో, ఈ స్టెప్ 1 చూసినారు అని అనుకోండి. బ్యాలెన్స్ అక్రాస్ ద అవైలబిలిటీ జోన్స్ అని అన్నమాట. ఓకేనా? సో, అవైలబిలిటీ జోన్స్ బ్యాలెన్స్‌ని ఫస్ట్ చూసుకుంటదనమాట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఈ ఎగ్జాంపుల్‌లో నాకేంటి అంటే 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయండి. ఏపీ సౌత్ 1A, ఏపీ సౌత్ 1B, ఏపీ సౌత్ 1C. 1Aలో 3 సర్వర్స్ ఉన్నాయి. A1, A2, A3 అండి. 1Bలో B1, B2 ఉన్నాయి. 1Cలో C1 ఉన్నాయి. ఓకేనా? సో, ఇప్పుడు బ్యాలెన్స్ చూసుకోవాలి అని అనుకుంటున్నాను కాబట్టి, ఒక సర్వర్‌ని నేనిప్పుడు టర్మినేట్ చేయాలి అని అనుకుంటే, వాట్ ఈస్ ద అవైలబిలిటీ జోన్ దట్ ఐ కెన్ సెలెక్ట్? కెన్ ఎనీవన్ టెల్? 1A. యాహ్! ఏ కరెక్ట్ అండి. సో, ఫస్ట్ యాక్టివిటీ అయితే బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి, ఇక్కడ నాకు 3 కనిపిస్తున్నాయి. సో, మూడిట్లో ఒకటి తీసేయొచ్చనమాట. సౌత్ 1సీలో తీసేస్తే అసలు 1సీలో అనేది మీకు ఉండదు కాబట్టి కష్టమైపోతది. 1బీ, 1ఏలో కంపేర్ చేస్తే ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి, ఈ థర్డ్ సర్వర్‌ని తీసేస్తే మనకి ఓకే. బ్యాలెన్స్ అనేది అయిపోతుంది కాబట్టి, ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసుకున్నాం? సౌత్ 1ఏలో మన ఇన్స్టెన్సెస్ ఇప్పుడు ఏది డిలీట్ చేయాలి? ఏ1 అన్నా, ఏ2 అన్నా, ఏ3 అన్నా. ఈ మూడిట్లో టార్గెట్ అనేది ఫిక్స్ అండి. ఈ బతికిపోయినాయి. బీ1, బీ2, సి1 అనేవి బతికిపోయాయి. ఏ1, ఏ2, ఏ3 అనేది టార్గెట్ ఫిక్స్. ఇది ఇంకా బ్యాలెన్స్ అనేది ఎట్లా జరుగుతుందో సింపుల్‌గా చెప్పాలనంటే, చిన్నప్పుడు ఒక కథ వింటున్నాం గదా! 2 పిల్లులుంటాయి. దాంట్లోకి ఒక రొట్టె దొరుకుతది. రొట్టె దొరికినప్పుడు ఏంటంటే కొట్టుకుంటూ ఉంటాయనమాట. రొట్టె నాకు, నాకు అని చెప్పి. ఒక కోతి కాడికి పోతాయన్నమాట. కోతి ఏం చేస్తుంటదంటే దాన్ని తుంచేసి ఒక సైడ్ ఎక్కువ ఉందనుకోండి. ఇది ఎక్కువ ఉంది అని చెప్పి అది తినేస్తూ ఉంటదన్నమాట. మళ్ళీ ఈ పక్క ఎక్కువైపోయింది అని చెప్పి అది తినేస్తూ ఉంటదన్నమాట. అట్లా బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటది. సో, మన టార్గెట్ అయితే ఇక్కడ ఫిక్స్ అయింది. ఏ1, ఏ2, ఏ3లో మనం ఏదో ఒక దాన్ని అయితే డిలీట్ చేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇన్స్టెన్స్ ప్రొటెక్షన్ స్టేటస్ అని అంటున్నాను. ఈ 3 ఇన్స్టెన్సెస్‌లో ఏవన్నా ఇన్స్టెన్స్ అనేది ప్రొటెక్టెడ్ అయి ఉన్నాయా? సో, మీకు ఇన్స్టెన్స్ మేనేజ్‌మెంట్‌లో ఏం చేయొచ్చంటే ప్రొటెక్షన్ అనేది ఎనేబుల్ చేయొచ్చండి ఇన్స్టెన్స్‌ని. స్కేలింగ్ అయ్యేటప్పుడు ఇది నాకు ఇన్స్టెన్స్ మెయిన్ పక్కా కావాలి ఒక ఇన్స్టెన్స్ అనేది మీరు అనుకున్నారని అనుకోండి. దాన్ని ఏం చేయొచ్చంటే ప్రొటెక్ట్ చేయొచ్చనమాట. అది ఎక్కడ చేస్తామంటే నేను చెప్తాను చూడండి. ఇన్స్టెన్స్ మేనేజ్‌మెంట్‌కి వెళ్ళిపోండి మీరు. ఇన్స్టెన్స్ మేనేజ్‌మెంట్‌కెళ్ళి ఇక్కడ నేను రిఫ్రెష్ కొట్టేస్తాను. సో, ఇప్పుడు మీరు చూడండి అన్నీ కూడా అప్‌డేట్ అయిపోయాయన్నమాట. రిఫ్రెష్ అనేది జరిగిపోయింది. సో, ఇన్స్టెన్స్‌ని సెలెక్ట్ చేసుకొని స్కేలింగ్ అయినప్పుడు నేను ఈ ఇన్స్టెన్స్‌ని డిలీట్ చేయాలి అని అనుకోవట్లేదు అని అనుకుంటే యాక్షన్స్‌కెళ్ళి సెట్ స్కేలింగ్ పాలిసీ ఉంది కదా! సెట్ స్కేలింగ్ పాలిసీ కొట్టేసి సెట్ స్కేలింగ్ ప్రొటెక్షన్ కొట్టేయండి. సో, ఇది కొట్టేస్తే ఏమవుతదంటే ఈ ఇన్స్టెన్స్ స్కేలింగ్ అయినప్పుడు ప్రొటెక్ట్ అయి ఉంటది ఎట్టి పరిస్థితిలో కూడా. ఓకేనా? సో, సెకండ్ రోల్ ఏంటి అంటే సెకండ్ పాయింట్ ఏం చూస్తది అనంటే అది ప్రొటెక్షన్ ఎనేబుల్డా కాదా అనేది సెకండ్ స్టెప్ అండి. ఫస్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తది. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకున్న తర్వాత ప్రొటెక్షన్ అనేది దానికి ఉందా లేదా అనేది చూస్తది. ఇప్పుడు మన ఏ1, ఏ2, ఏ3లో ప్రొటెక్షన్ అనేది ఏమీ లేదు అని అనుకున్నాం. సో, ఏం లేదు కాబట్టి ఓకే ఫైన్. ఏ1, ఏ2, ఏ3లో ఏం లేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ 3 ఏంటి అంటే ఓల్డెస్ట్ లాంచ్ కాన్ఫిగరేషన్ కాన్ఫిగరేషన్ ఉండదండి. ఇప్పుడు లాంచ్ టెంప్లేట్సే కదా మనం క్రియేట్ చేస్తున్నది. సో, ఈ ఇన్‌స్టెన్సెస్‌లో ఓల్డ్ టెంప్లేట్ యూజ్ చేసుకొని క్రియేట్ అయిన ఇన్‌స్టెన్సెస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చూస్తది. ఓకే. ఇక్కడ ఏ1, ఏ2, ఏ3 అని అనుకుంటున్నాం గదా! ఏ1, ఏ2 అనేది వర్షన్ 1 లాంచ్ టెంప్లేట్ యూజ్ చేసుకొని క్రియేట్ అయినాయి. అండ్ ఏ3 వచ్చేసి వర్షన్ 2 లేటెస్ట్ వర్షన్ యూజ్ చేసుకొని క్రియేట్ అయింది అని అనుకున్నాం కదా! సో, ఇప్పుడు స్టెప్ 3 ఏంటి? ఓల్డ్ టెంప్లేట్ యూజ్ చేసుకొని క్రియేట్ అయిన ఇన్‌స్టెన్స్‌ని మనం డిలీట్ చేయాలి. సో, వాట్ ఈస్ దట్? ఎయిదర్ ఏ1 ఆర్ ఏ2. ఎందుకంటే ఏ1, ఏ2 నా ఓల్డ్ టెంప్లేట్ యూజ్ చేసుకొని క్రియేట్ అయినాయి అని అనుకుంటున్నాం కాబట్టి నా టార్గెట్ అనేది ఇప్పుడు ఏ3 కూడా బతికిపోయింది. ఏ1 ఆర్ ఏ2 మాత్రమే వచ్చింది. ఇప్పుడు ఫోర్త్ స్టెప్‌లో ఏముంటది అనంటే క్లోజెస్ట్ టు ద నెక్స్ట్ బిల్లింగ్ అవర్ అండి. ఓకేనా? సో, ఇక్కడ క్లోజెస్ట్ టు ద బిల్లింగ్ అవర్‌లో ఏ1 అనేది లాంచ్ అయ్యి ఒక 50 మినిట్స్ అయింది అని అనుకున్నాం. 50 మినిట్స్ ముందు లాంచ్ అయింది ఏ1. ఏ2 అనేది ఒక 10 మినిట్స్ మాత్రమే అయింది లాంచ్ అయ్యి అని అనుకుంటే క్లోజెస్ట్ టు ద నెక్స్ట్ బిల్లింగ్ అవర్ అంటున్నాను కదా! అప్పుడు ఏ1 అనేది సెలెక్ట్ చేసుకొని ఏ1 అనేది టార్గెట్ గ్రూప్ నుంచి స్కేలింగ్ గ్రూప్ నుంచి పీకేయడం జరుగుతుంది. ఎందుకు క్లోజెస్ట్ టు ద నెక్స్ట్ బిల్లింగ్ అవర్ అంటే మనకి బిల్లింగ్ అనేది మోస్ట్‌లీ పర్ అవర్ పడుతూ ఉంటది కదా! సో, 50 అని ఇచ్చానని అనుకోండి ఇక్కడ నేను. 50 మినిట్స్ అయింది గదా! ఏ1 లాంచ్ అయ్యి 50 మినిట్స్ అయింది. ఏ2 లాంచ్ అయ్యి జస్ట్ 10 మినిట్స్ మాత్రమే అయితుంది. సో, దీనికి ఆల్రెడీ నేను మొత్తం బిల్ పే చేసేస్తున్నాను. ఒక 10 మినిట్స్ మాత్రమే స్పేర్ ఉంది. ఇది మనకి ఇంకా 50 మినిట్స్ స్పేర్ ఉంది గదా! సో, దీన్ని మాత్రమే నేను పెట్టుకుంటున్నాను. ఇన్ కేస్ నాకు 50 మినిట్స్ వాడినా గూడా బిల్ అనేది తక్కువ పడతది. ఇది జరిగిందనుకోండి. ఇది పీకేయకుండా ఇది పీకేసాననుకోండి. ఏ2 పీకేసాననుకోండి. అప్పుడేమవుతది 1 అవర్ అయిపోయిన తర్వాత ఇంకొక బిల్ అనేది పడుతుంటది గదా మీకు. సో, అట్లా బిల్ అనేది పడకుండా ఇమ్మీడియేట్‌గా మనం ఏం చేస్తున్నామంటే ఫోర్త్ స్టెప్‌లో క్లోజెస్ట్ టు ద నెక్స్ట్ బిల్లింగ్ అవర్ అంటున్నాం. సో, మళ్ళీ చెప్తాను చూడండి. క్లోజెస్ట్ టు ద నెక్స్ట్ బిల్లింగ్ అవర్‌లో ఏం జరుగుతదో ఏ1 అనేది 50 మినిట్స్ అయిందండి లాంచ్ చేసి.
A2 అనేది ఓన్లీ 10 మినిట్స్ అయింది లాంచ్ చేసి. సో ఇక్కడ నేను A2 అనేది పీకేసాను అనుకోండి, 1 అవర్ అయిపోయిన తర్వాత నాకు ఇంకొక బిల్లింగ్ అనేది పడుతుంది ఇమీడియట్‌గా. సో అట్లా పడకుండా ఉండడానికి నేను ఏం చేస్తున్నాను అంటే బిల్లింగ్ అవర్‌కి ఏదైతే దగ్గరుందో దాన్ని పీకేస్తాను. ఇప్పుడు నాకు ఇక 50 మినిట్స్ ఉంది కదా ఇంకా దీనికి. సో ఈ 50 మినిట్స్ అయిపోయిన తర్వాత బిల్లింగ్ పడతది కదా! లేట్‌గా బిల్లింగ్ పడతది. 50 మినిట్స్ నేను అడిషనల్‌గా యూజ్ చేసుకోవచ్చు. సో అందుకు నేను A1 అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాస్ ఇట్ ఈస్ క్లోజెస్ట్ టు ద నెక్స్ట్ బిల్లింగ్ అవర్. ఓకేనా? 2 గూడా ఒకేసారి లాంచ్ అయ్యాయి. 50 మినిట్స్ అని అనుకున్నప్పుడు అప్పుడు ఇంక లాస్ట్ స్టెప్ ఏంటి అంటే రాండమ్‌గా పిక్ అనేది జరుగుతూ ఉంటది. ఓకేనా? సో ఫైనల్‌గా ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. వన్ ఏలో నాకు 3 సర్వర్స్ ఉన్నాయి. 1బిలో 2 సర్వర్స్ ఉన్నాయి. 1సిలో 3 సర్వర్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే బ్యాలెన్స్ ఎన్‌ష్యూర్ చేయాలి కాబట్టి మన టార్గెట్ ఏంటి? A1, A2, A3. నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే ప్రొటెక్షన్ స్టేటస్ ఏదన్నా ఎనేబుల్ చేసుకొని ఉందా? ఏదన్నా ఇన్స్టెన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఏదన్నా ఉంటే దాన్ని పక్కకు తీసేస్తామని అన్నమాట. సో ఇక్కడ యాస్ ఆఫ్ నౌ మనం ఏం లేదు ప్రొటెక్షన్ స్టేటస్ అని అనుకుంటున్నాం కాబట్టి అగైన్ A1, A2, A3లో ఏదో ఒకటి పీకేయాల్సి వస్తది. స్టెప్ 3 ఏంటి అంటే ఓల్డ్ లాంచ్ టెంప్లేట్ యూజ్ చేసుకునే ఇన్స్టెన్సెస్ ఏవి అనేది మనం చూసుకుంటాం. నేనేం చెప్తున్నాను A1, A2 ఓల్డ్ లాంచ్ టెంప్లేట్ యూజ్ చేసుకుంటున్నాయి కాబట్టి నా టార్గెట్ అనేది ఎయిదర్ A1 అన్నా A2 అన్నా ఉండాలి. స్టెప్ 4 అనేది ఏముండాలి అంటే క్లోజెస్ట్ టు ద నెక్స్ట్ బిల్లింగ్ అవర్ ఉండాలి. A1 అనేది 50 మినిట్స్ అయింది లాంచ్ చేసి, A2 అనేది ఓన్లీ 10 మినిట్స్ అయింది. ఏది క్లోజెస్ట్? 50 మినిట్స్ ఈస్ ద క్లోజ్ టు ద నెక్స్ట్ బిల్లింగ్ అవర్ కాబట్టి A1 అనేది నేను సెలెక్ట్ చేసుకొని పక్కకనేది పీకి పడేస్తాను. A1 అనేది స్కేలింగ్ అనేది జరుగుతున్నప్పుడు. ఇది మన టర్మినేషన్ పాలిసీస్ అండి. డిఫాల్ట్ టర్మినేషన్ పాలిసీ. మీకు కావాలంటే కస్టమ్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఇక్కడ చేంజ్ చేయాలని అనుకోండి. ప్రొటెక్షన్ స్టేటస్ అనేది ఎప్పుడు కూడా నేను ప్రొటెక్ట్ చేయాలని అనుకున్నాను అనుకోండి. బ్రింగ్ ఇట్ టు ద స్టెప్ 1 అనమాట. స్టెప్ 2 ఏంటి అంటే బ్యాలెన్స్ ఎన్‌ష్యూర్ చేసుకోవాలి అని అనుకుంటే అట్లా మీరు కస్టమ్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. బట్ ఎగ్జామ్‌లో ఏంటి అంటే డిఫాల్ట్ టర్మినేషన్ పాలిసీ పైన క్వెషన్ వస్తదన్నమాట. ఫస్ట్ ఏంటి బ్యాలెన్స్, నెక్స్ట్ ఏంటి ప్రొటెక్షన్ స్టేటస్, నెక్స్ట్ ఏంటి లాంచ్ టెంప్లేట్స్, నెక్స్ట్ ఏంటి క్లోజెస్ట్ టు ద నెక్స్ట్ బిల్లింగ్ అవర్స్. సో ఈ స్టెప్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మన టర్మినేషన్ పాలిసీస్ గురించి. ఓకే. So I hope my screen is visible అండి. Can anyone confirm and my voice is clear? Yes. Sorry, can someone confirm again? Yes, it's clear and visible. Okay. Thank you.